వీబీఏ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్స్ ఆఫ్ ఎక్సెల్ అనమాట. వీబీఏ యూజ్ చేసి మనము చాలా మటుకు రిపిటేటివ్ టాస్క్స్ని క్విక్గా ఆటోమేట్ చేసుకోవచ్చు. అండ్ వీబీఏ ఈవెన్ దో అది ఒక టెక్నికల్ నేమ్లా సౌండ్ అయినా అంత పెద్ద కాంప్లెక్స్ ఏం కాదనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు లెర్న్. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు వీబీఏలో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి 2 రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసే స్టేట్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. సో మీకు వీబీఏ అంటే అస్సలు ఏమి తెలియకపోయినా లేదా కొంచెం ఐడియా ఉన్నా దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు స్టార్ట్. అన్ని కోడ్ ఎగ్జాంపుల్స్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను, అవి డౌన్లోడ్ చేసుకోండి. మనం లెసన్లోకి వెళ్దాం. వీబీఏ అంటే విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఎక్సెల్లోను, వర్డ్లోను, పవర్ పాయింట్లోను, అవుట్లుక్లోను అన్నిట్లోనూ ఉంటుంది. మనం ఎక్సెల్ వాడి నేర్చుకుందాం. ఒకసారి మీకు ఐడియా వచ్చిన తర్వాత మీరు వేరే వాటిల్లో కూడా ఇదే లాంగ్వేజ్ మీరు వాడుకోవచ్చు అనమాట ఈజీగా. సో మీరు ఎక్సెల్ ఒక బ్లాంక్ ఫైల్ ఓపెన్ చేయండి. ఫస్ట్ మనం వీబీఏ యూజ్ చేయాలి అంటే కొన్ని ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. ద మెయిన్ ఫీచర్ ఏంటంటే డెవలపర్ రిబ్బన్. ఇది లేకపోతే మనం వీబీఏ రాయొచ్చు కానీ దాన్ని చూడటము, యాక్సెస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో మీ కంప్యూటర్లో ఎక్సెల్లో కనుక ఈ డెవలపర్ రిబ్బన్ కనిపించకపోతే మీరు ఏం చేస్తారు అంటే రైట్ క్లిక్ చేయండి రిబ్బన్ మీద ఎక్కడైనా కానీ. రైట్ క్లిక్ చేశాక ఇక్కడ కస్టమైజ్ ద రిబ్బన్ అని ఒక బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఎక్సెల్ ఆప్షన్స్లో కస్టమైజ్ రిబ్బన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో కస్టమైజ్ ద రిబ్బన్లో డెవలపర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు చెక్ చేస్తారనమాట. ఇది కనుక అన్చెక్ అయి ఉంటే మీకు డెవలపర్ రిబ్బన్ కనిపించదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. ఇది అన్చెక్ చేసి నేను ఓకే అంటే నాకు ఆ డెవలపర్ రిబ్బన్ లేదనమాట. నేను మళ్ళీ రైట్ క్లిక్ చేసుకుని కస్టమైజ్ ద రిబ్బన్ అంటాను, డెవలపర్ రిబ్బన్ చెక్ చేస్తాను, ఓకే అంటాను, నాకు డెవలపర్ రిబ్బన్ వస్తుంది. ఈ డెవలపర్ రిబ్బన్ వాడి ఇక్కడ ఈ కార్నర్లో వీబీఏ తాలూకు ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇవి యూజ్ చేసుకుని మనం గబుక్కున వీబీఏని యాక్సెస్ చేయడానికి అవుతుంది. ఇది లేకపోయినా కూడా చేయొచ్చు, కాకపోతే ఇది ఉంటే మన లైఫ్ ఈజీ అవుతుంది అనమాట. సో వీబీఏ అంటే నేను చెప్పినట్టుగా విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యాక్చువల్గా మీరు ఎక్సెల్లో చేసే ప్రతి పనికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్లోకి వెళ్ళి అక్కడ 23 అని టైప్ చేశాను అనుకోండి, ఇంకొక సెల్లో సుబ్బారావు అని టైప్ చేశాను అనుకోండి, నేను ఏ పని చేసినా, టైప్ చేసినా, లేదంటే ఈ సుబ్బారావు సెల్లో ఎల్లో కలర్ వేసినా, ఈ 23ని బోల్డ్ చేసినా, లేదంటే ఈ సుబ్బారావు సెల్కి నేను బోర్డర్స్ పెట్టినా, ఏం చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో ఒక కోడ్ అనేది ఎక్సెల్ మెంటల్గా రాసుకుంటుంది అనమాట. మనకు కనిపించదు కానీ కోడ్ ఉంటుంది. సో వీబీఏ వాడి మనం ఆ కోడ్ని చూడొచ్చు, అట్లాగే మనం ఆ కోడ్ని కస్టమైజ్ కూడా చేయొచ్చు. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్, మనం ఫస్ట్ చేసే థింగ్ ఏంటంటే అసలు వీబీఏ ఎట్లా ఉంటుందో చూద్దాం. దీని గురించి అని చెప్పి నేను ఫస్ట్ నా స్ప్రెడ్షీట్ని క్లియర్ చేస్తాను. మనం ఏం చేద్దామంటే ఒక బ్లాంక్ ఫైల్ ఓపెన్ చేసాం అనుకుందాం. నేను B3 సెల్లోకి వెళ్ళి అక్కడ 23 అని టైప్ చేస్తాను. చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో కోడ్ ఏమొస్తుందో చూద్దాం. తర్వాత ఆ కోడ్ మనం మార్చి 23ని 72 49 వేరే నెంబర్గా మార్చడానికి ట్రై చేద్దాం అనమాట. సో దీనివల్ల మనకి అసలు వీబీఏ ఏంటి, అది ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దీనికోసం అని చెప్పి నేను ఆల్రెడీ B3ని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత డెవలపర్ రిబ్బన్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే రికార్డ్ మ్యాక్రో అని ఒక బటన్ ఉంటుందన్నమాట. ఈ రికార్డ్ మ్యాక్రో బటన్ ఏంటంటే మీరు కనుక అది ఆన్ చేస్తే ఎక్సెల్ మీరు చేసే ప్రతి యాక్షన్ని విని దాని తాలూకు కోడ్ని ప్రొడ్యూస్ కూడా చేస్తుందన్నమాట. ముందంతా ఏంటంటే పని మాత్రమే చేస్తుంది. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తే అది మీరు ఏం చేస్తున్నారో వాచ్ చేసి దాని తాలూకు వీబీఏ కోడ్ని జనరేట్ చేసి మన కోసం ఉంచుతుంది. మనం అది చూసుకుని మనం మార్చుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఫీచర్. ఇది వాడుకుని మనం యాక్చువల్గా మనం ప్రోగ్రామింగ్ చేయక్కర్లేదు అనమాట. మనకేం కావాలో ఎక్సెల్కి నేర్పిస్తాం, ఎక్సెల్ మనకి కోడ్ చూపిస్తుంది అనమాట. ఆ కోడ్ని మనం నెక్స్ట్ టైం రన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం డెవలపర్ రిబ్బన్లోకి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో మీద కొడతాము. దీనికి ఏమైనా పేరు కావాలా అని అడుగుతుంది అనమాట. నేను దీన్ని జస్ట్ మ్యాక్రో 1 అనే వదిలేస్తాను. ఇక్కడ ఏం పేరు ఇవ్వట్లేదు ఫర్ నౌ. క్లిక్ ఓకే అనేస్తాను. అన్నాక ఇప్పటి నుంచి ఎక్సెల్ మీరు చేసే పనిని వింటోంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే డెవలపర్ రిబ్బన్లో ఇప్పుడు నౌ ఇట్ ఈస్ సెయింగ్ స్టాప్ రికార్డింగ్. ఇక్కడ స్టేటస్ బార్లో కూడా చూపిస్తుంది అనమాట, నేను రికార్డింగ్ చేసుకుంటున్నాను అని ఒక పాజ్ స్టాప్ బటన్తో. ఇప్పుడు మనం ఏమేం పనులు చేసినా ఎక్సెల్ వింటూ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట. మనకు కావాల్సిన పనులే చేయాలి. సో దట్ ద కోడ్ విల్ రిజెంబుల్ మనకేం కావాలనుకుంటున్నాము అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 23 అని టైప్ చేస్తాను. నెక్స్ట్ సెల్లో సుబ్బారావు అని టైప్ చేస్తాను. తర్వాత ఈ 23 సెల్ని సెలెక్ట్ చేసుకుని దానిలో ఎల్లో కలర్ వేస్తాను. సో మనం 3 పనులు చేసాం. 23 టైప్ చేసాం, సుబ్బారావు టైప్ చేసాం, 23ని ఎల్లో కలర్ చేసాం. ఇప్పుడు డెవలపర్లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ అంటాను. సో రికార్డింగ్ స్టాప్ చేసిన తర్వాత మన మ్యాక్రో ఫినిష్ అయిపోయింది. యాక్చువల్గా న్యూవర్ వెర్షన్స్ ఆఫ్ ఎక్సెల్ 365లో వాళ్ళు ఏం చేశారంటే వీబీఏకి ఆల్టర్నేటివ్గా
ఎక్సెల్ స్క్రిప్ట్స్ అని చెప్పి, ఆఫీస్ స్క్రిప్ట్స్ అని చెప్పి ఒక వేరే టెక్నాలజీని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ టెక్నాలజీలోకి జనం వెళ్ళటం కోసం చెప్పి మైక్రోసాఫ్ట్, నేను వీబీఏ రికార్డు చేసావు కదా, కావాలంటే నేను దీన్ని ఎక్సెల్ స్క్రిప్ట్లోకి కూడా మారుస్తాను కావాలా అని అడుగుతోంది. ఫర్ నౌ మనం వీబీఏ నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి మనకి ఇది అనవసరం. సో నేను దీన్ని డిజేబుల్ చేస్తాను. మీ దగ్గర కనుక ఈ స్క్రీన్ చూపిస్తే మీరు వీబీఏ కోడ్తో పాటు ఆఫీస్ స్క్రిప్ట్ కోడ్ కూడా చూడొచ్చు. చూసుకుని ఓహో ఈ కోడ్ ఇలా ఉంటుంది అనమాట అని మనం మూవ్ అవ్వచ్చు అనమాట. సో దీన్ని నేను క్లోజ్ చేసుకుని, ఇప్పుడు మన దగ్గర వచ్చిన కోడ్ ఎక్కడుందో మనం ఎలా చూస్తాం? దీనికోసం అని చెప్పి మళ్ళీ మనం డెవలపర్ రిబ్బన్లోనే ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇందులో విజువల్ బేసిక్ బటన్ మీద కొట్టామనుకోండి, ఇది ఒక సపరేట్ స్క్రీన్, విజువల్ బేసిక్ ఎడిటర్, VBE అంటాం అనమాట మనం దాన్ని. అది ఓపెన్ చేస్తుంది. సో నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఈ విండోలో మన వర్క్ బుక్లో మనం రాసిన డెవలప్ చేసుకున్న కోడ్ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ విండో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ విండో ఎలా యూజ్ చేయాలి అనేది మీకు బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అర్థమవుతుంది. ఇప్పుడు ఇనీషియల్గా మనం జస్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం బేసికల్గా స్కూల్లో జాయిన్ అయ్యి అది దిద్దుతున్నాం అనమాట. మనం పదాలు, సెంటెన్స్లు వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు రికార్డ్ అయింది ఎక్కడ ఉందో చూడాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ మాడ్యూల్స్ అన్న దాని దగ్గర ఉన్న ప్లస్ బటన్ని క్లిక్ చేస్తారు. అందులో మాడ్యూల్ 1 అని ఉంటుంది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు రాసిన డెవలప్ చేసుకున్న మ్యాక్రో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒకసారి ఈ స్క్రీన్ ఫాంట్ సైజును కూడా పెంచుతాను నేను. మీరు కూడా పెంచుకోవాలనుకుంటే మీరు ఇక్కడ టూల్స్లో ఆప్షన్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్తే కనుక ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి మన మ్యాక్రో. ఈ సింగిల్ కోట్తోనూ మనం ఇగ్నోర్ చేయొచ్చు, అవి కామెంట్స్ అనమాట. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. బేసికల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసామో దాన్ని యాక్టివ్ సెల్ అని పిలుస్తాం అనమాట. యాక్టివ్ సెల్ డాట్ ఫార్ములా R1C1 ఈజ్ 23 అంటే ఏంటంటే యాక్టివ్ సెల్లో నేను 23 పెట్టాను అని చెప్పడానికి ఇది వాడుకుంటుంది అనమాట. తర్వాత రేంజ్ B4 సెలెక్ట్. సో మనం B3 నుంచి B4 సెలెక్ట్ చేసాం నెక్స్ట్ సెల్. సో B4ని సెలెక్ట్ చేసుకున్నాం, అది ఆ లైన్. మళ్ళీ యాక్టివ్ సెల్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత యాక్టివ్ సెల్ మారిపోతుంది. యాక్టివ్ సెల్ ఈజ్ ఆల్వేస్ ద కరెంట్లీ సెలెక్టెడ్ సెల్. సో అది ఎప్పుడు కూడా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని మారుస్తూ ఉంటుంది అనమాట మనం వేరే దాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. సో ఆ నెక్స్ట్ సెల్ వాల్యూ సుబ్బారావు అయింది. తర్వాత మళ్ళీ B3లోకి వెళ్ళాం. ఇక B3లో ఎల్లో కలర్ వేయడానికి తాలూకు కోడ్ అనమాట ఇది. బేసికల్గా మనం ఎల్లో కలర్ వేసిన ఆ కలర్ ఎక్కడ వేసామండి, ఒక సెల్ ఉంది, ఆ సెల్లో 23 ఆల్రెడీ ఉంది. మనము సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్ వేసాం అనమాట. సో దాన్ని ఇంటీరియర్ అంటాము. సెలెక్షన్ డాట్ ఇంటీరియర్ అంటే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో దాని యొక్క ఇంటర్నల్ కలర్ని ప్యాటర్న్. సో దెర్ ఇస్ నో ప్యాటర్న్, సాలిడ్ కలరు, కలర్ ఇండెక్స్ ఆటోమేటిక్, కలర్ 65535 అంటే దట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎల్లో అని మనం అనుకోవచ్చు అనమాట. ఇంకా వేరే ఏమైనా షేడు ప్యాటర్న్స్ అయి ఉన్నాయా అవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా దానికే కాబట్టి ఈ విత్ అన్నది వాడుకుంటుంది అనమాట. విత్ అంటే ఏంటంటే నువ్వు సెల్ యొక్క లోపల నేను కలర్ వేస్తున్నాను కదా, సెల్ యొక్క లోపల కలర్ ప్యాటర్న్ సాలిడ్గా ఉంది, కలర్ కోడ్ ఇది, కలర్ టింట్ ఇది, ఇలా ప్రతిసారి నేను సెల్ యొక్క ఇంటీరియర్ యొక్క అని చెప్పకుండా విత్ అని రాసుకుంటాం అనమాట. విత్ బ్లాక్తో అడ్వాంటేజ్ ఏంటంటే విత్ అంటే ఇక ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా దానికి సంబంధించినవి అన్నట్టుగా దాని అర్థం అనమాట. మళ్ళీ ఎండ్ విత్ అంటే అయిపోయింది బయటకు వచ్చేసాయి అన్నట్టుగా. సో ఇది ఇట్లాగా రాసుకుంటుంది. ఈ మనం రాసిన కోడ్ అంతటిని కూడా ఒక సబ్ అని పిలుస్తుంది అనమాట. సబ్ అంటే ఏం లేదంటే ఇది ఒక చిన్న మినీ ప్రోగ్రామ్, సబ్ రొటీన్ అంటారు. బేసికలీ ఇట్స్ అ సబ్ ప్రోగ్రామ్ అనమాట. అది ఏం చేస్తుంది, 23 రాస్తుంది, సుబ్బారావు రాస్తుంది, 23 ఉన్న సెల్ని ఎల్లో కలర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అయిపోయింది, మనం రాసుకున్నాము, నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను, బయటకు వస్తాను, నేను ఇదంతా క్లియర్ చేసేస్తాను. లెట్స్ సే నేను మళ్ళీ ఇదే పని చేయాలనుకుంటున్నాను. నేను B3 సెలెక్ట్ చేస్తాను, నేను మళ్ళీ 23 రాయాలి, సుబ్బారావు రాయాలి, 23ని ఎల్లో చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి చెప్పేసాం కదా ఎక్సెల్ కోడ్ రాసుకుంది కదా, ఆ కోడ్ని మనం ఎలా రన్ చేస్తాం. దీనికోసం ఏం చేస్తామంటే మీరు మళ్ళీ డెవలపర్ రిబ్బన్లోకి వెళ్ళి ఇక్కడ మ్యాక్రోస్ అని బటన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఇప్పటి వరకు రాసిన మ్యాక్రోస్, VBAలో మనం ప్రోగ్రామింగ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని మనం మ్యాక్రోస్ అని అనుకోవచ్చు అనమాట. బేసికల్గా VBAలో ప్రోగ్రామింగ్ అన్న మ్యాక్రోస్ అన్న సేమే. మ్యాక్రో అంటే నథింగ్ బట్ స్మాల్ ప్రోగ్రామ్. సో మ్యాక్రోస్ మీద క్లిక్ చేస్తే అది మనకి మన మ్యాక్రో 1 అని చూపిస్తుంది అనమాట. మ్యాక్రో 1 ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ సబ్ దట్ వీ జస్ట్ సా. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి రన్ అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు చూడండి మ్యాజిక్, ఇన్స్టెంట్గా మళ్ళీ నాకు 23 సుబ్బారావు, 23 ఎల్లో కలర్. సో ఇది VBA యొక్క పర్పస్ అండి. మనం ఒక కోడ్ రాసుకుంటే ఆ కోడ్ తాలూకు అవుట్పుట్ మనం స్క్రీన్ మీద చూడగలుగుతాం అనమాట.
మీరు అనుకోవచ్చు, ఓకే ఇది చాలా సింపుల్గా అన్రియలిస్టిక్గా ఉంది, నాకు నిజంగా ఇలా 23 సుబ్బారావు అని రాసి ఎల్లో కలర్ వేసే సిచ్యువేషన్ లైఫ్లో ఎప్పుడూ రాదు, ఒకవేళ వచ్చినా దాని గురించి నేను ఎందుకు ప్రోగ్రామ్ రాస్తాను, నేను మాన్యువల్గా కూడా చేయగలను కదా అని మీరు అనుకోవచ్చు. అయితే మనం ఇప్పుడే జస్ట్ నేర్చుకుంటున్నాం అనమాట. మనం ఎలాగైతే స్కూల్ రోజులో వాళ్ళు దిద్దుతాము, లేదంటే ఏబిసిడీలు నేర్చుకుంటాము, మనం అనుకోవచ్చు అరే నా లైఫ్లో నేను ఏబిసిడీలు ఎప్పుడు వాడతాను, కానీ జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. యాక్చువల్గా వాడేవి వేరే ఉంటాయి, బట్ దీని ద్వారా మనం అసలు ఈ భాష ఏంటి, ఇది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 23 సుబ్బారావు కాదు, వేరే ఏదైనా నెంబర్, వేరే ఏదైనా పేరు పెడదామని అనుకుంటున్నాను అనుకోండి. నేనేం చేయొచ్చు, నేను విజువల్ బేసిక్లోకి వెళ్ళి ఇక్కడ 23 ప్లేస్లో వేరే నెంబర్ పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెంబర్ పెట్టచ్చు. అలాగే ఈ సుబ్బారావు ప్లేస్లో శ్రీకాంత్ అని రాసుకోవచ్చు. కావాలంటే నేను కలర్ కూడా మార్చచ్చు. నాకు యాక్చువల్గా ఈ కలర్ కోడ్స్ ఏంటో తెలియదు. మనం ఏదైనా వేరే నెంబర్ ఇచ్చి చూద్దాంలేండి, ఏమవుద్దు. ఆ నెంబర్ ఇస్తాను, హోప్ఫుల్లీ ఇట్ డస్ సంథింగ్. అండ్ ఈ మ్యాక్రో పేరు కూడా నేను మారుస్తాను. మ్యాక్రో 1 నుంచి దీన్ని ఏమంటానంటే టైప్ డేటా అని అంటాను అనమాట. టైప్ డేటా ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ మ్యాక్రో. మనం నెక్స్ట్ టైం రన్ చేసినప్పుడు ఇది టైప్ డేటా అని చూపించాలన్నమాట. ఇక్కడ నేను కంట్రోల్ వేస్తాను, ఒకసారి సేవ్ చేస్తాను. మనం రాసుకున్నప్పుడు VBA కోడ్ ఫైల్ని సేవ్ చేయలేదు అనుకోండి, మనం రాసింది సేవ్ అవ్వదు. సో సేవ్ చేస్తున్నప్పుడు ఒక నోట్ ఏంటంటే, మీ ఫైల్లో కనుక VBA కోడ్ ఉంటే ఇక మీరు ఎక్సెల్ ఫైల్గా దాన్ని సేవ్ చేయలేరు అనమాట. దీనికి ఒక వేరే టైప్ ఉంటుంది, ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని. డిఫాల్ట్ ఎక్సెల్ ఫైల్స్లో మ్యాక్రోస్ పెట్టడానికి లేదు, మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని ఒకటి ఉంటుంది, లేదా బైనరీ వర్క్ బుక్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, లేదా ఎక్సెల్ 97 to 2003 వర్క్ బుక్. ఈ మూడిట్లో ఏదైనా చేయొచ్చు. ఆబ్వియస్గా మీరు 2003 అంటే బాగా 20 ఏళ్ల క్రితం ఫార్మాట్ అనమాట. ఆ ఫార్మాట్లో మనం ఇప్పుడు సేవ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి యూజువల్గా మ్యాక్రో కానీ బైనరీ కానీ మనం యూజ్ చేస్తాం అనమాట. దెర్ ఈస్ ఫ్రమ్ ఏ మీ పర్స్పెక్టివ్ నుంచి ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా, ఇంటర్నల్గా కోడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. నేను మ్యాక్రో ఎనేబుల్డ్ సెలెక్ట్ చేసుకుంటాను. దీనికి నేమ్ ఏమో అవర్ ఫస్ట్ VBA కోడ్ అంటాను అనమాట. సేవ్ చేస్తాను. సేవ్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఇదంతా మళ్ళీ క్లియర్ చేసేస్తాను నేను. చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డెవలపర్లోకి వెళ్ళి మ్యాక్రో అంటాను. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇందాక మ్యాక్రో 1 అంది, ఇప్పుడు టైప్ డేటా అని చెప్తుంది అనమాట. సో టైప్ డేటా ఇస్ ద నేమ్. మనం అక్కడ ఏ పేరు ఇచ్చామో ఆ పేరు చూపిస్తుంది. నేను రన్ అన్నాను అనుకోండి, నాకు ఆ నెంబరు శ్రీకాంత్ వచ్చి యాక్చువల్గా ఆ నెంబర్ గ్రీన్ కలర్ అనమాట. ఆ గ్రీన్ కలర్లో వచ్చింది మనకి. సో ఇది ఒక టెక్నిక్ అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రతిసారి ఇది రన్ చేయాలంటే నేను ఈ డెవలపర్స్లోకి వచ్చి ఈ మ్యాక్రోస్ మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేయడం ఇదంతా తలకాయ నొప్పి కదా, ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాను ఫస్ట్. సో దీనికోసం అని చెప్పి మళ్ళీ నేను ఇదంతా క్లియర్ చేసేస్తాను. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక బటన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ మీద దొక్కి ఏదైనా ఒక షేప్ సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రౌండెడ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి నేను ఇలా రెక్టాంగిల్లా పెడతాను అనమాట. దీనిలో నేను రన్ మై మ్యాక్రో అని రాస్తాను. నేనేం చేస్తానంటే దీని మీద క్లిక్ చేసినప్పుడల్లా నా మ్యాక్రో రన్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మనం ఇలా రాసుకున్నాక దీనికి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ అసైన్ మ్యాక్రో అని ఒక బటన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీన్ని వాడి మనం ఎక్సెల్కి చెప్పచ్చు అన్నమాట, నేను ఎప్పుడైనా ఈ బాక్స్ మీద కొట్టినప్పుడల్లా నువ్వు ఆ మ్యాక్రో రన్ చేయని. సో దిస్ ఇస్ హౌ బటన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. సో దీన్ని రైట్ క్లిక్ చేసి అసైన్ మ్యాక్రో అని ఇక్కడ టైప్ డేటాని సెలెక్ట్ చేసుకుని ఓకే అన్నాం అనుకోండి. అంటే మనం ఏం చేసాము, ఈ బటన్ని మన దగ్గర ఉన్న టైప్ డేటా కోడ్ని లింక్ చేసాం అనమాట బేసికల్గా. సో ఇప్పుడు నేను మళ్ళీ B3 సెలెక్ట్ చేసి రన్ మ్యాక్రో అంటే నాకు అది రన్ అవుతుంది. ప్రీ కండిషన్ ఏంటంటే మనం B3 సెలెక్ట్ చేయాలి. ఒకవేళ నేను క్లియర్ చేసి చూపిస్తాను చూడండి. అన్ని నేను వేరేదేదో సెలెక్ట్ చేశానండి, D7 రన్ మ్యాక్రో అన్నాను అనుకో, ఏమవుతుంది ఒకసారి ఇక్కడ పాజ్ చేసి మీరు థింక్ చేసి చూడండి, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు రన్ మ్యాక్రో అంటే నాకు ఇక్కడ నెంబర్ వచ్చి, ఇక్కడ శ్రీకాంత్ వచ్చి, ఇక్కడ కలర్ వచ్చింది. అంటే మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎందుకనంటే మనం మళ్ళీ వ్యూ కోడ్లోకి వెళ్దాము. ఇక్కడికి వెళ్తే ఫస్ట్ స్టెప్ ఏంటండి, యాక్టివ్ సెల్ డాట్ ఫార్ములా ఈజ్ దిస్. సో నేను ఇప్పుడు దీన్ని పక్కన పెడతాను. సో ఫస్ట్ స్టెప్లో మనం యాక్టివ్ సెల్లో ఈ వాల్యూ పెట్టు అని చెప్తున్నాం. నేను ఆల్రెడీ ఈ సెల్ని సెలెక్ట్ చేశాను ఈ మ్యాక్రో రన్ చేసే ముందు. సో ఎట్ దిస్ పాయింట్ నేను ఇది క్లిక్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అందుకని ఇది యాక్టివ్ సెల్ అవుతుంది కాబట్టి ఈ సెల్లోకి ఈ వాల్యూ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మనం B4ని సెలెక్ట్ చేస్తున్నాం. సో B4 ఈజ్ దిస్ అనమాట, అది సెలెక్ట్ అయింది. తర్వాత దానిలో శ్రీకాంత్ పెట్టాం. తర్వాత B3 సెలెక్ట్ చేసాం. B3 అంటే పై సెల్కి వెళ్ళాం. సో అట్లాగే
మీరు అనుకోవచ్చు ఓకే ఇదంతా బాగానే ఉంది, కాకపోతే నా రిక్వైర్మెంట్ ఏంటంటే అగైన్ ఇది కొంచెం అంత యూజ్లెస్దే, బట్ నేర్చుకుంటున్నప్పుడు ఇలాగే కదా స్టార్ట్ చేస్తాం. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఈ తతంగం అంతా వద్దు. నేను ఎక్కడ సెలెక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు అక్కడ నెంబర్ కావాలి, దాని కింద సెల్లో శ్రీకాంత్ కావాలి, మళ్ళీ ఈ నెంబర్ ఎల్లో అవ్వాలి. సో నేను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే నాకు అక్కడ సెటప్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది, ఇక్కడ సెలెక్ట్ చేస్తే అది, ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇది, నేను ఇంకొక షీట్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేస్తే అది. సో నేను ఏ పాయింట్లో సెలెక్ట్ చేస్తే ఆ పాయింట్లో ఆ సెల్లో వాల్యూ ఉండాలి, దాని కింద సెల్లో శ్రీకాంత్ రావాలి, మళ్ళీ ఆ సెల్ ఎల్లో అవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్ అనుకుందాం. అంటే ఏంటి, ఇదంతా కూడా రిలేటివ్గా ఉండాలి, డైనామిక్గా కాకుండా. ఇట్లాంటి దానికోసం అని చెప్పి మనం ఎలా చెప్తాం, దీని గురించనే మనం యాక్చువల్గా ఒకసారి మ్యాక్రో రికార్డ్ అయిన తర్వాత మనం దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాగైతే మనం నెంబర్లు నేమ్స్ మార్చాము కలర్స్, అట్లాగే అసలు లాజిక్ కూడా మార్చేయచ్చు అనమాట. ఈ లాజిక్ ఎలా మార్చాలి అని తెలుసుకోవాలంటే మనకి VBA ఐడియా ఉండాలి. సో ఫస్ట్ సింపుల్గా ఈ సెటప్ని సాల్వ్ చేద్దాం. దీంతో నేను మీకు లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను, తర్వాత మిగతా వర్డ్స్ మనము ఒక చిన్న రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేసి దాని ద్వారా తెలుసుకుందాం. సో దీని గురించి అని చెప్పి నేను నా డెవలపర్లోకి వెళ్తాను, విజువల్ బేసిక్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడికి వస్తాను. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే యాక్టివ్ సెల్ ఇది. సో మనం ఎక్కడ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ అది మారాలి కాబట్టి ఈ పార్ట్ కరెక్ట్గానే ఉంది. నేను ఎక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడే అది వాల్యూ వస్తుంది. తర్వాత ప్రాబ్లం ఏంటి, B4.select అవుతుంది. అంటే ఏంటి, నెక్స్ట్ సెల్ B4కి వెళ్ళిపోతుంది. నాకు B4కి వెళ్ళకూడదు, నేను ఎక్కడ సెలెక్ట్ చేశానో అక్కడి నుంచి ఒక స్టెప్ నువ్వు కిందకి దిగాలి. సో దీనికోసం మనం ఏం చెప్పచ్చు అంటే, ఇట్లా రాసే బదులు దీన్ని డిలీట్ చేస్తాను, చేసి మనం ఏమంటామంటే యాక్టివ్ సెల్ డాట్ ఆఫ్సెట్ అంటే ఏంటంటే మూవ్ చేయని. ఆఫ్సెట్కి మనం 2 చెప్పచ్చు అనమాట, ఎన్ని రోస్ మూవ్ అవ్వాలి, ఎన్ని కాలమ్స్ మూవ్ అవ్వాలి. ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ రో ఆఫ్సెట్ కాలమ్ ఆఫ్సెట్ అని ఉన్నాయి కదండి, మనం ఉన్న చోటు నుంచి ఒక రో కిందకి దిగాలి. సో ఆఫ్సెట్ 1, అదే ఒక రో పైకి వెళ్ళాలనుకోండి ఆఫ్సెట్ -1 అనొచ్చు అనమాట. సో నువ్వు ఉన్న పాయింట్ నుంచి రిలేటివ్గా ఎంత దూరం కిందకి వెళ్ళాలి, లేదా పైకి వెళ్ళాలి, పక్కకి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలని చెప్పచ్చు అనమాట. సో నేను ఆఫ్సెట్ 1.select అంటాను. అంటే ఓకే నువ్వు ఉన్న చోట ఉన్నావు, అక్కడ వాల్యూ పెట్టావు, నెక్స్ట్ సెల్కి వెళ్ళు అంటానికి బేసికల్గా ఇదనమాట ఇన్స్ట్రక్షన్. సో మళ్ళీ నువ్వు కిందకి వెళ్ళావు కాబట్టి ఇక్కడ శ్రీకాంత్, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళు అనాలి కదా. సో శ్రీకాంత్ వచ్చిన మళ్ళీ పైకి వెళ్ళాలి కదా. సో పైకి వెళ్ళటానికి మనం ఏం చెప్పచ్చు, యాక్టివ్ సెల్ డాట్ ఆఫ్సెట్ -1 సెలెక్ట్ అని మీరు కిందకు వచ్చారనుకోండి. మీరు చూసుకుంటే VBAలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎలా టైప్ చేసినా ఒకసారి నెక్స్ట్ రోలోకి వెళ్ళిపోతే అది ఆటోమేటిక్గా కేస్ సెన్సిటివ్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. యాక్టివ్ సెల్ కరెక్ట్ స్పెల్లింగ్ A క్యాపిటల్ C క్యాపిటల్ ఉండాలి. మీరు ఎట్లా టైప్ చేసినా పర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ నో స్పెల్లింగ్ మిస్టేక్ ఇట్ విల్ కరెక్ట్. ఒకవేళ మీరు ఒక L మర్చిపోయారు అనుకోండి, అప్పుడు మాత్రం అది కరెక్ట్ చేయదు. సో ఒక గుడ్ థింగ్ టు డూ ఏంటంటే, మీరు VBAలో టైపింగ్ చేసేప్పుడు మీరు చేసేది కరెక్టా కాదా అని తెలియాలి అనుకుంటే మీరు కేస్ సెన్సిటివ్ లేకుండా అన్ని లోవర్ కేసులో టైప్ చేస్తే ఆటోమేటిక్గా కేస్ అడ్జస్ట్ అయ్యింది అంటే మీరు కరెక్ట్గా స్పెల్ చేశారండి, లేదు అంటే తప్పు చేశారండి. ఎనీహో అది కొంచెం టెక్నికల్ డీటెయిల్ అండి, మనము పోన్ తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూద్దాం. మనం ఒరిజినల్గా ఉన్న సెల్లో అది పెట్టాం, నెక్స్ట్ రో అదే సెల్లో కింద రోకి వెళ్ళి నెక్స్ట్ రోకి అక్కడ శ్రీకాంత్ పెట్టాం, మళ్ళీ పైకి వెళ్ళాం, అంటే ఉన్న చోటకే స్టార్ట్ అయిన చోటకే మళ్ళీ వచ్చాం, అది ఈ కలర్తో సెట్ చేసాం. సో ఇప్పుడు మన టైప్ డేటా మ్యాక్రో కొంచెం స్మార్ట్ అయింది, మనం ఎక్కడున్నామో దాన్ని బట్టి చూసుకుంటుంది. దీన్ని మళ్ళీ నేను కంట్రోల్ ఎస్ఎన్ సేవ్ చేస్తాను, చేసేసి ఇది క్లోజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా క్లియర్ చేద్దాంలేండి. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఈసారి B6 సెలెక్ట్ చేస్తాను, రన్ మై మ్యాక్రో అంటాను, నాకు ఎక్కడ ఉందానో అక్కడ కలర్ వస్తుంది. ఆబ్వియస్గా ఎల్లో కలర్ రావట్లేదు, ఎందుకంటే మనం కలర్ కోడ్ మార్చాం కదా, గ్రీన్ కాబట్టి గ్రీన్ వస్తుంది. నేను ఇది సెలెక్ట్ చేసి రన్ మై మ్యాక్రో అంటే అది, ఇది సెలెక్ట్ చేసి రన్ మై మ్యాక్రో అంటే అది. ఇదే నేను వేరే షీట్లోకి వెళ్ళి చేయాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడు నేను మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయలేను కదా. సో దీనికోసం అని చెప్పి ఇక్కడ ఉన్నప్పుడు మనం మ్యాక్రోస్ టైప్ డేటా రన్ అంటే అలా రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాగా నేను VBAని వాడి ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు రికార్డర్ ద్వారా ఒక సింపుల్ కోడ్ ప్రొడ్యూస్ చేసాం, దాని ద్వారా ఒక సెల్ కలర్ని మార్చడం, ఒక సెల్లో ఏదో వాల్యూ టైప్ చేయడం వరకు చేసాం. ఇప్పుడు మనం కొంచెం స్మార్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం అనమాట. ఇప్పుడు మనం మన యాక్చువల్ వర్క్ రిక్వైర్మెంట్ గురించి ఆలోచించుకుంటూ
నేను చేసే పనిలో రిపిటేటివ్‌గా ఏదైనా పని ఉందా? ఉంటే ఆ పనిని నేను వీబీఏ ద్వారా సింప్లిఫై చేయొచ్చా అని మనం ఆలోచించొచ్చు అన్నమాట. వీబీఏ అనేది మల్టిపుల్ చోట్ల వాడతామండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నా లైఫ్‌లో నేను వీబీఏ ఎక్కడ వాడతాను. దాన్ని బట్టి మీకు ఏమైనా ఐడియాస్ వస్తాయి. ఆబ్వియస్‌గా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు వీబీఏ నేర్చుకుందామనే మొదలుపెట్టుంటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఏదో మైండ్‌లో ఉంటుంది. నేను ఇది వీబీఏ ద్వారా చేయాలి అని. సో, ఆ రిక్వైర్మెంట్స్‌ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ బేసికల్‌గా వీబీఏ మనం ఎక్కడ వాడతామంటే కొన్ని పనులు స్క్రీన్ మీద చేయడానికి బోలెడంత టైం పడుతుందన్నమాట. మనం మల్టిపుల్ స్టెప్స్ చేయాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను లాస్ట్ టైం ఒక జాబ్‌లో వర్క్ చేసేప్పుడు ఫ్రమ్ టైమ్ టు టైమ్ రోజు కాదులేండి వారానికి 2-3 సార్లు అలాగా నాకు ఒక ఫైల్ పంపించేవాళ్ళనమాట. ఆ ఫైల్‌లో చాలా డేటా ఉంటది. ఆ ఫైల్‌లో డేటా ప్రతి డిపార్ట్మెంట్‌కి అంత డేటా కలిపి ఒక చోటే ఉండేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆ ఫైల్ అనుకోండి. అన్ని డిపార్ట్మెంట్ల డేటా ఇక్కడుంది. ఇమాజిన్ చేసుకోండి. నాకు వాళ్ళు ఏమి అడిగేవాళ్ళంటే అన్ని డిపార్ట్మెంట్స్‌ది ఇక్కడ ఉంది కదా! ఇలా కాకుండా నాకు ప్రతి డిపార్ట్మెంట్‌ది సెపరేట్ చేసి ఒక్క షీట్‌లో పెట్టి సో, ఫర్ ఎగ్జాంపుల్ 5 డిపార్ట్మెంట్ల డేటా వాళ్ళు నాకు ఇలా ఇచ్చేస్తే ఒక్క షీట్‌లో నేను ప్రతి డిపార్ట్మెంట్‌ది ఒక్కొక్క షీట్‌లో పెట్టి 5 షీట్స్‌గా తయారు చేసి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా ఈమెయిల్ చేయాలన్నమాట. ఫస్ట్‌లో 1-2 సార్లు వాళ్ళు అలా పంపించినప్పుడు నేను మాన్యువల్‌గా గబగబా చేసేసేవాడిని. నాకు ఎక్సెల్ బాగా వచ్చు కాబట్టి ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. ఒక 2 మినిట్స్‌లో అయిపోద్ది. కాకపోతే నేనేదో ఫ్లోలో ఉంటాను. నేనేదో వేరే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంటాను. సడెన్‌గా ఈ రిక్వెస్ట్ వస్తది. దీనికోసం నేను నా పని ఆపుకొని చేయాలి అంటే నాకు ఆ 2 నిమిషాల పనికి నాకు గంట బొక్కవుతుందనమాట. సో, నేనేం చేశానంటే ఒక చిన్న వీబీఏ మ్యాక్రో రాశాను. అదేం చేస్తదంటే వచ్చిన డేటాను చూసుకొని ప్రతి డిపార్ట్మెంట్‌కి ఆటోమేటిక్‌గా అదే షీట్స్ జనరేట్ చేసి ఈమెయిల్ చేసేస్తదనమాట. సో, ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట వీబీఏకి. మనం చేసే పనిలో ఇలాంటి రిపిటీటివ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నా లేదంటే కొద్దిగా మాన్యువల్‌గా చేస్తే మల్టిపుల్ స్టెప్స్ అయ్యేవి ఉన్నా వాటిని మనం వీబీఏ వాడి క్విక్‌గా ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు అలా స్ప్లిట్ చేసే ఎగ్జాంపుల్ చూపించను. ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్. ఇట్ విల్ టేక్ ఎ వైల్ అనమాట. ఇది ఒక షార్ట్ వీడియోగా చేస్తున్నాను నేను. వీబీఏని అస్సలు తెలియని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి ఒక సింపుల్ ప్రాజెక్ట్‌గా. బట్ మీకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చూపిస్తాను. సో, రియల్ వరల్డ్ సిట్యుయేషన్ ఒకటి తీసుకుందాం. దాన్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన వీబీఏ ఏంటో మనం ఎ లాంగ్ వే నేర్చుకుందాం అనమాట. సో, నేను మీకోసం అని ఒక ప్లాంట్ రిజిస్ట్రీ అని ఒక ఫైల్ ప్రిపేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ప్లాంట్ అడ్మినిస్ట్రేటర్ గానో, ప్లాంట్ మేనేజర్ గానో ఏదో ఒకటి అనుకోండి. మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా ఇలా ఒక లిస్ట్‌లో మెయింటైన్ చేసుకున్నారు ఎక్సెల్‌లో. నా దగ్గర స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయి, బాయిలర్స్ ఉన్నాయి, డీమోల్డర్స్ ఉన్నాయి, లేబుల్ ప్రింటర్స్ ఉన్నాయి, కాంచ్ మిషన్స్ ఉన్నాయి, ఏవేవో చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం రెగ్యులర్‌గా ప్లాంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఏంటంటే మిషన్ బాగుందా లేదా అని మనం టైమ్ టు టైమ్ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. లేదంటే ఆ మిషన్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మనకు తెలీదు కదా! సో, ప్రతి మిషన్ కూడా ప్రతి నెల చెక్ చేయాలో లేదా ప్రతి 2 నెలలకు ఒకసారి చెక్ చేయాలో రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, మీ దగ్గర డేటా ఉంది. లాస్ట్ చెక్ డేట్ కూడా ఉంది. ఇక్కడ చూసుకున్నారంటే నా దగ్గర డేట్స్ ఉన్నాయి. నేను ఈ డేట్స్ బట్టి ఏదన్నా మిషన్ గనక ఆల్రెడీ 2 నెలలు దాటిపోయింది అనుకోండి దాని లాస్ట్ చెక్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా కంప్యూటర్‌లో డేటు 2nd of July 2025. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి 15 మార్చ్. 15 మార్చ్ అంటే 2 మంత్స్ తర్వాత ఏం డేట్ వచ్చింది? 15 ఏప్రిల్, 15 మే. కానీ ఇవాళ జూన్ 2nd. అంటే మనం 2 మంత్స్ దాటి ముందుకు వెళ్ళిపోయాం అనమాట. అంటే ఈ మిషన్ నేను చెక్ చేసి 2 నెలలు దాటిపోయింది కాబట్టి నేను ఈ మిషన్ మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో, అలా ఏ మిషన్స్ అయితే టూ ఓల్డ్ ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ చెకింగ్ డేట్ అంటే బియాండ్ డ్యూ డేట్ 60 డేస్ అనుకుంటే డ్యూ డేట్ బియాండ్ ఉంటే నాకు తెలియాలి. సో, దీన్ని నేను చూసుకుని ఆ మిషన్ కనుక చెక్ చేయకపోతే దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్‌గా హైలైట్ చేయాలి. లేటర్ దీన్ని నేను ఒక ఈమెయిల్ లాగా పంపించాలి అని అనుకున్నాను. ఈ బాయిలర్ కనుక డ్యూ డేట్ దాటిపోతే నేను బాయిలర్ మేనేజర్‌కి ఈమెయిల్ పంపించాలన్నమాట. ఒరేయ్ బాబు నీ మిషన్ 15 మార్చిని చెక్ చేసావు. ఒకసారి మళ్ళీ చెక్ చేసి చెప్పు అంతా బాగానే ఉందా లేదా అని. దీనికి మనం ఎలాగ వీబీఏని వాడొచ్చు అనేది ఆలోచిద్దాం. ఈమెయిల్ సంగతి నేను చెప్పను మీకు. ఈమెయిల్ ఇన్వాల్వ్స్ మోర్ ఇంటిగ్రేషన్ అనమాట. అవుట్‌లుక్‌తోనో వాటితో కలపాలి కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. బట్ అట్‌లీస్ట్ హైలైట్ వరకు చూపిస్తాను. యాక్చువల్‌గా మీ గోల్ హైలైటింగే అయితే మీరు వీబీఏ కూడా వాడక్కర్లేదు. ఎక్సెల్‌లో అదర్ ఫీచర్స్ ఉన్నాయి. కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంటుంది. మనం ఏం చేయొచ్చంటే ఈ డేట్‌ని సెలెక్ట్ చేసుకుని లేదా ఈ మొత్తం డేటా అంతా సెలెక్ట్ చేసుకుందాం. మనం ఏమంటున్నామంటే ఈ డేటాలో ఏదన్నా లాస్ట్ చెక్డ్ డేటు టుడే మైనస్ దట్ ఈజ్ మోర్ దెన్ 60 అయితే హైలైట్ చేయని చెప్పాలి కదా! అదే కదా రిక్వైర్మెంట్. సో, మనం కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఫీచర్ ఉంటుంది. అందులో ఒక న్యూ రూల్ పెట్టి ఫార్ములా రాసుకుని ఇక్కడ ఫార్ములా మనం రాసుకోవచ్చు అనమాట. ఫార్ములా ఏమంటాం? నాకు కాలమ్ జీలో డేట్ ఉంది. టుడే మైనస్ దట్ డేట్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 60 హైలైట్. సో, దిస్ ఈజ్ ఈక్వల్ టు టుడే మైనస్
ఈ కాలం జీలోనే ఉంటుంది కాబట్టి దాన్ని మనం $G2 అని రిఫరెన్స్ రాసుకుంటాం అనమాట. ఇప్పుడు జీలోనే ఉంటావు కాబట్టి అది ఈజ్ దిస్ బ్రాకెట్స్లో పెట్టి >60 అంటాం. ఫార్మాట్ చేసి అయితే కనుక నువ్వు డ్యూ డేట్లో ఉన్నావు కాబట్టి ఎల్లో కలర్ అదేంటి ఆరెంజ్ కలర్లో హైలైట్ చేస్తాను ఓకే అన్నావు అనుకోండి. చూసుకుంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్లో మెజారిటీ డ్యూ డేట్ దాటిపోయింది. కొన్నే ఉన్నాయి 8th జూన్లోది 22 మే ఇవి మాత్రమే ఉన్నాయి, మిగతా అన్నీ దాటిపోయినాయి. సో ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. కాకపోతే దీంతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ డేటాకే ఇది పనిచేస్తుంది. నా దగ్గర ఇలాంటి ప్లాంట్ రిజిస్ట్రీలు 6 ఉన్నాయనుకోండి, నేను ప్రతి దానిలోకి వెళ్ళి రాస్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఈమెయిల్ ద్వారా నాకు కొత్త ఫైల్ పంపిస్తే మళ్ళీ రాయాలి. సో ఇక్కడ మనం VBA పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు అన్నమాట. VBA ఆటోమేటిక్గా హైలైట్ చేయొచ్చు. సో బేసికల్గా ఇది ఒక రకంగా చూసుకుంటే ఇందాక మనం చేసిన కోడ్ లాంటిది. ఇందాక మనం ఒక సెల్ని హైలైట్ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఉన్న అన్ని సెల్స్ని చూసుకుని డేట్ని బట్టి మనం ఆటోమేటిక్గా మనం హైలైట్ చేయాలా వద్దా అని ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. ఈ లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుందాం. దీని ద్వారా మన దగ్గర ఉన్న డేటాని ఒక సిస్టమేటిక్గా ఎలా యాక్సెస్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ నేను క్లియర్ చేసేస్తాను. సో మనం ఎజంప్షన్ ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ రాసుకున్నప్పుడు మనం కొంచెం ఎజంప్షన్ పెట్టుకోవాలన్నమాట. మన డేటా ఎక్కడ ఉండబోతోంది, ఏ ఫార్మాట్లో ఉండబోతోంది అని. సో మనం ఏం చేస్తామంటే మన డేటా ఇలా ఉంటే మన డేటా ఎప్పుడు కాలం ఏతో మొదలవుతుంది, G వరకు వెళ్తుంది. G విల్ హ్యావ్ ద డేట్. సో ఇది మన ఎజంప్షన్. అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ సెల్ A2 ఈజ్ ద బిగినింగ్ సెల్ అనమాట. ఇక్కడ మొదలవుతుంది, ఇంక ఇక్కడి నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలి, ప్రతి రోకి సో A2తో మొదలుపెట్టి ప్రతి రోకి కూడా ఆ కరస్పాండింగ్ G2ని సెలెక్ట్ చేసుకుని, సో A2లో ఉంటే G2, A3లో ఉంటే G3 దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ డేట్ టుడే మైనస్ ఆ డేట్ కనుక 60 రోజుల కన్నా ఎక్కువ ఉంటే ఈ మొత్తం రో అంతా కూడా మనం ఒక కలర్లో హైలైట్ చేయాలి. ఇది మన రిక్వైర్మెంట్. మనం VBA ద్వారా వెళ్ళాలి. ఇక్కడ నా దగ్గర 10 రోజు ఉంటే 10 రోజు చేస్తాను, 50 ఉంటే 50 చేస్తాను, 100 ఉంటే 100 చేస్తాను, అట్లాగనమాట. బట్ ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ A2. ఇట్ విల్ జస్ట్ స్కాన్ ద డేటా, ప్రతి రోకి చెక్ చేసుకుంటుంది. ఇది మన రిక్వైర్మెంట్. దీని తాలూకు VBA ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇనీషియల్గా హైలైట్ రాస్తాం. హైలైట్ ప్లేస్లో యాక్చువల్గా ఈమెయిల్ పంపించే లాజిక్ పెట్టుకోవచ్చు, లేదా దాన్ని తీసుకెళ్ళి వర్డ్ డాక్యుమెంట్లో పెట్టే ప్రాసెస్ చేసుకోవచ్చు. మీరు ఇంకేమైనా షేర్ పాయింట్ ఏదైనా వాడితే దానిలో ఏమైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం అనమాట, మీ ఇమాజినేషన్ ఇదంతా. సో దీనికి ఎలాగా వెళ్ళాలి అని అనుకుంటే మనం A2తో మొదలు పెట్టబోతున్నాం కాబట్టి అగైన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోని హైలైట్ చేయడానికి ఏం కోడ్ వస్తుందో మనకు తెలియదండి. మనకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది, బట్ మనకు తెలియదు అనుకుందాం. లెట్స్ సే నాకు ఇది అవుట్ ఆఫ్ బౌండ్స్ అని ఉందని తెలుసు, దీనినే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ఏం చేస్తామంటే మనం డెవలపర్లోకి వెళ్ళి రికార్డ్ మ్యాక్రో అని మ్యాక్రో 2 అనే వదిలేస్తానండి. దాన్ని మనం ఈ రోని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్, ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసి నాకు కావాల్సిన కలర్ని నేను దానిలో ప్రింట్ చేస్తాను, కావాలంటే బోల్డ్ కూడా చేస్తాను. అట్లాగే ఇది కూడా అయిపోయింది, దీన్ని కూడా నేను బోల్డ్ కలర్. సో 2 హైలైట్ చేసాం. ఇప్పుడు మనం డెవలపర్లోకి వెళ్ళి స్టాప్ చేసి మళ్ళీ మన విజువల్ బేసిక్లోకి వెళ్తే ఈసారి మనం ప్లాంట్లో ఉన్నాం కదా, దీని మాడ్యూల్లోకి వెళ్ళాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే నాకు నా హైలైటింగ్ లాజిక్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నారంటే A3 to G3 సెలెక్ట్, A9 to G9 సెలెక్ట్. సో 3rd రో 9th రో సెలెక్ట్ చేసుకున్నాక ఫాంట్ని బోల్డ్ చేసావు, బోల్డ్ ఈజ్ ట్రూ అంటే ఇంకా ఇంటీరియర్ కలర్ని మార్చాం. ఈ లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు చూసుకుంటే మీకు అసలు ఇప్పటిదాకా మీ ప్రోగ్రామింగ్ చేయకపోయినా కూడా మనకేం పెద్ద కష్టం అనిపించదు అనమాట. తెలుగులో ఉండదు కానీ ఇంగ్లీష్లో ఉన్న మనం ఇంగ్లీష్ బుక్ చదివినట్టు చదివచ్చు అనమాట. రేంజ్ సెలెక్ట్, ఓకే రేంజ్ని సెలెక్ట్ చేసాం విత్ సెలెక్షన్ డాట్ ఇంటీరియర్, సెలెక్షన్కి ఇంటీరియర్కి సంబంధించి ప్యాటర్న్ సాలిడ్, ప్యాటర్న్ కలర్ ఆటోమేటిక్, థీమ్ కలర్ ఆటోమేటిక్, యాక్సెంట్ ఏదో ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థమైంది అర్థం అవుద్ది. అర్థం కాదని పెద్ద కష్టమేం కాదనమాట. మనం గూగుల్లోనో ChatGPTలోనో కొడితే తెలిసిపోద్ది అనమాట అది ఏంటి అని. మనం చొక్కా చింపుకుని ఆలోచించక్కర్లేదు దీని గురించి. ఒకసారి ఈ స్క్రీన్ ఏంటో కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ యూ విల్ స్పెండ్ మోర్ టైమ్ హియర్. ఈ స్క్రీన్లో ఏంటంటే ఒక పెద్ద వైట్ ఏరియా ఉంటుంది. జనరల్గా మనం రాసే కోడ్ అంతా అక్కడికి వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కోడ్ ఎడిటర్. బేసికల్గా ఇక్కడ మనం VBA కోడ్ రాసుకుంటాం. ఇంకా ఈ స్క్రీన్లో 2-3 చిన్న చిన్న విండోస్ ఉంటాయన్నమాట.
ఒకటేమో ప్రాజెక్ట్ విండో అంటే ఏం లేదండి, అదేదో పెద్ద హడావుడి కాదు. మీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ కూడా అక్కడ చూపిస్తుంది. మీ కంప్యూటర్లో కరెంట్లీ ఎక్సెల్ ఫైల్స్ ఏవేవైతే ఓపెన్ అయ్యి ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ లాగా. నేను నా ఫస్ట్ VBA కోడ్ ఫైల్ ఓపెన్ చేశాను, అది ఉంటుంది. అలాగే ఇంకా ఏమన్నా ఫైల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. కొన్ని మీరు ఓపెన్ చేసిన ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఎక్సెల్ ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తాం అనమాట. ఎక్సెల్లో ఇంటర్నల్గా కొన్ని ఫైల్స్ మెయింటైన్ చేసుకుంటుంది దాని గురించి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సనల్, సాల్వర్ ఇవన్నీ ఇంటర్నల్ ఫైల్స్ అనమాట, అవన్నీ ఓపెన్ చేసుకుంది అది. ప్రతి ఎక్సెల్ ఫైల్లో కూడా ఎన్ని షీట్స్ ఉంటే ఆ షీట్స్ కనిపిస్తాయి అనమాట. ఎక్సెల్ ఆబ్జెక్ట్స్ అంటుంది అది. సో ఎన్ని షీట్స్ ఉంటే అన్నీ. అలాగే దిస్ వర్క్ బుక్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అది మొత్తం వర్క్ బుక్ అందనమాట. ఒక వర్క్ బుక్లో 3 షీట్స్ ఉంటే ఆ 3 షీట్స్ ఇండివిజువల్ కనిపిస్తాయి. అలాగే ఎంటైర్ వర్క్ బుక్ కూడా ఒకలా కనిపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఈ ఎక్సెల్ ఆబ్జెక్ట్స్ సెక్షన్. అలాగే మీరు రాసే కోడ్ ఏమో మాడ్యూల్స్లోకి వెళ్తుంది. ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్. బై డిఫాల్ట్ ఒక మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. మీరు దీని మీద రైట్ క్లిక్ చేసుకుని కొత్త మాడ్యూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది ఈ ప్రాజెక్ట్ విండో. మీరు ఏదన్నా ఒక ఐటెం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 1 సెలెక్ట్ చేస్తే దాని తాలూకు ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ప్రాపర్టీస్ అంటే దానికి సంబంధించిన విషయాలు అనమాట. ఆ షీట్ నేమ్ ఏంటి, దాని డిస్ప్లే స్టేటస్ ఏంటి, దాని కలర్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, ఇది ఏంటి, అదేంటి, అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను షీట్ 1 సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు దాని తాలూకు విషయాలని తెలుస్తాయి అనమాట. సో కొన్నిసార్లు మనం షీట్ తాలూకు ప్రాపర్టీస్ని సెట్ చేయాలంటే ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఈ టాప్ ఏరియాలో కొన్ని మెన్యూస్, టూల్ బార్స్ ఉంటాయండి. ఇవి వాడి మనం మన కోడ్ని రన్ చేయడం, టెస్ట్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం, డీబగ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం పోను తెలుసుకుందాం. ఇంకొక చిన్న ఏరియా ఉంటుంది ఇమ్మీడియట్ విండో అని. దీని గురించి నేను ఇప్పుడేం చెప్పట్లేదు, బట్ వాట్ ఈజ్ ఇమ్మీడియట్ విండో ఇన్ ఎక్సెల్ VBA అని మీరు సెర్చ్ చేస్తే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. వేరే ఎగ్జాంపుల్స్లో కూడా నేను దీన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోలో నేను దాని గురించి మాట్లాడలేదు. సో ఇది మన ఒక రోని హైలైట్ చేసే ప్రోగ్రామ్. దీని ద్వారా 2 రోస్ని హైలైట్ చేసాం. ఇది ఎందుకు చేసామంటే మనకి కోడ్ తెలియదు కదా, ఈ VBA భాష మనకి రాదు. మనం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు వచ్చు కదా, మీరు కేరళ వెళ్ళారు హాలిడేకి, మీ ఫ్రెండ్ ఒకరిని తీసుకెళ్లారు. మీ ఫ్రెండ్ హైదరాబాద్లో మీతో పాటే ఉంటాడు, ఆడు మలయాళీయే, బట్ ఆడికి తెలుగు బాగా వచ్చు. మీరు కలిపి కేరళ వెళ్ళారు, మీకేమో మలయాళం రాదు, అక్కడ మలయాళ భాష మాట్లాడుతున్నారు. మీరేమని చేస్తారు, మీ ఫ్రెండ్ని యూజ్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్ని వాళ్ళు మలయాళంలో మాట్లాడినప్పుడల్లా మీ ఫ్రెండ్ ఇది మీకు తెలుగులో చెప్తాడు అనమాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ ఈజ్ డూయింగ్. మనకి VBA భాష రాదు కాబట్టి మనం రికార్డర్ వాడాం, అది రికార్డ్ చేసి చెప్పింది నువ్వు కనుక ఒక లైన్ కలర్ మార్చాలంటే ఈ కోడ్ వాడాలి అని. ఇప్పుడు మనం ఈ కోడ్ని మనకు కావాల్సినట్టుగా మనం అన్వయించుకుని మనం డెవలప్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ రియలీ వాట్ ఇట్ ఈస్. సో ఈ మాడ్యూల్ 1లో ఇది ఉంది కదా, నేను ఒక కొత్త మాడ్యూల్ క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ మాడ్యూల్ అన్నాం అనుకోండి, మాడ్యూల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మాడ్యూల్లో మన సబ్ రాసుకుందాం. సబ్ దీనికి ఏదైనా ఒక పేరు పెట్టాలి కదా, దీన్ని ఏం చేద్దామంటే చెక్ ఎక్విప్మెంట్ అంటాను. చెక్ ఎక్విప్మెంట్ ఏం చేస్తుంది, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ రాయాలండి. ఎంటర్ కొడితే ఆబ్వియస్గా సబ్ ఎండ్ సబ్ అంటుంది. ఈ సబ్ ఎండ్ సబ్ మధ్యలో రాసేదంతా కూడా చెక్ ఎక్విప్మెంట్ తాలూకు కోడ్ అనమాట. ఇక్కడ మన ప్లాంట్లో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇదేం చేయాలని అనుకుంటుందో మన కామెంట్స్ ద్వారా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ కోట్ పెట్టి మీరు కామెంట్ రాయొచ్చు. ఇక్కడ సింగిల్ కోట్ పెట్టి చెక్స్ ద ఎక్విప్మెంట్ అని నేను కామెంట్ రాసాను. చెక్స్ ద ఎక్విప్మెంట్ బై స్కానింగ్ ద సెల్స్ A2 to GX. ఎక్స్ అని ఎందుకన్నా అంటే మనకి ఎంతవరకు కింద కూడా తెలియదు కదా, ఎక్స్ అని అనుకుందాం దాన్ని. 1 row at a time. ఇఫ్ ద డేట్ ఇన్ కాలమ్ G ఈజ్ మోర్ దెన్ 2 months old, హైలైట్స్ ద రో. వెరీ సింపుల్ అండి. ఇంకా ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ని బిల్డ్ చేద్దాం. మన స్టార్టింగ్ సెల్ ఏంటనుకున్నాం, మనం A2 అని అనుకున్నాం. సో దీన్ని మనం ఒక వేరియబుల్లో ఉంచుకుందాం. వేరియబుల్ అంటే ఏం లేదండి, జస్ట్ ఒక డబ్బా అనమాట. అందులో మనం ఈ సెల్ నుంచి మొదలు పెట్టబోతున్నామని మనకు తెలుసు, A2 నుంచి. మనం ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేసాం అనుకోండి, A2 తర్వాత A3 తర్వాత A4, మనం ఎక్కడున్నాం అని తెలియడం కోసం మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు అంటే వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయి, బట్ ఒక వేరియబుల్ ద్వారా వెళ్దాం. వేరియబుల్ కావాలి అంటే మనం డిమ్ వర్డ్ వాడతాం అనమాట. డిమ్ అంటే క్రియేట్ మీ ఏ వేరియబుల్ అన్నట్టుగా. డిమ్ కరెంట్ సెల్ యాజ్ రేంజ్ అంటాం అనమాట. రేంజ్ అంటే ఒక సెల్ అని, బట్ సెల్ అంటూ ఏముండదండి, రేంజ్ అని అనుకుంటాం. రేంజ్ ఈజ్ బేసికలీ A1 A2 to B3 ఏదైనా కానీ రేంజ్. సో డిమ్ కరెంట్ సెల్ యాజ్ రేంజ్ అని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. అంటే నా దగ్గర నాకు వేరియబుల్ కావాలి కరెంట్ సెల్, అది రేంజ్ కింద వాడుకుంటున్నానని. దీన్ని నేను ఇప్పుడు సెట్ కరెంట్ సెల్ రేంజ్ A2 అంటాం అనమాట. అంటే నువ్వు కరెంట్ సెల్ అని నాకు ఒక వేరియబుల్ క్రియేట్ చేసివు, దానిలో A2ని పెట్టు అని చెప్తున్నావు అనమాట.
సో ఎట్ దిస్ పాయింట్ నేను చూసుకుంటే నా కోడ్లో ఈ కార్నర్ సెల్ ఏదైతే ఉందో A2 అండి, ఫస్ట్ రో హెడర్ కదా, A1తో మనకు సంబంధం లేదు, A2 నుంచి మొదలు పెడతాం. ఈ సెల్కి సంబంధించి మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది. ఇక మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి మనకి ఈ మధ్యలో వాటితో ఏం సంబంధం లేదు. లిటరలీ స్పీకింగ్ అక్కడ ఏమున్నా కానీ మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటి, A2తో మొదలు పెట్టాం, మనం G2 దాకా వెళ్ళాలి, ఆ డేట్ చెక్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలి. సో నేను దీన్ని వాడుకుని, దీన్ని ఒక పాయింటర్ లాగా వాడుకుని, ఒక ఫింగర్ లాగా అక్కడి నుంచి నేను ఇలా కిందకి వెళ్తున్నాను అనమాట. నా ఫింగర్ పొజిషన్ ఎక్కడ ఉందో నాకు తెలియడం కోసం చెప్పి కరెంట్ సెల్ని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు మనం అక్కడి నుంచి ఏం చేయాలి, మనం కిందకి వెళ్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇక ఫర్దర్గా వాల్యూస్ లేవో, ఇంకా ఖాళీగా ఉందో మనం ఆపేది, అంతవరకు వెళ్ళాలి. మనం ఎంత దూరం వెళ్ళాలో మనకి తెలియదు, జస్ట్ ఎప్పుడైతే ఖాళీ అవుతుందో అప్పటిదాకా వెళ్తూ ఉండాలన్నమాట. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే వైల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. వైల్ అంటే బేసికల్గా ఈ కండిషన్ ట్రూగా ఉన్నంతసేపు ఈ పని చేస్తూ ఉండు అని చెప్పచ్చు అనమాట. సో మనం వైల్ అని రాసి ఇక తర్వాత మనం ఏ కండిషన్ చెక్ చేయబోతున్నామో రాయాలన్నమాట. మనం ఏం చేద్దామంటే మనం ఎక్కడైతే మన ఫింగర్ ఉందో అంటే A2లో ఉన్నాం, మనం ఆ A2 సెల్లో కనుక వాల్యూ ఉంటే మనం చెక్ చేయాలి, లేదు అంటే ఇక మనం ఆపేయచ్చు అనమాట. సో వైల్ కరెంట్ సెల్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అని చెక్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అంటే అందులో ఏమన్నా వాల్యూ ఉందా నువ్వు కంటిన్యూ చేయి, బ్లాంక్ అయితే బ్లాంక్ ఈజ్ ఎంప్టీ స్పేసెస్ అండి, ఆపేసే అన్నట్టుగా. ఇది ఇట్లా రాసుకోవచ్చు. వేరే కండిషన్స్ కూడా ఉంటాయి. ఒకసారి మనం ఇది రాసి చూద్దాం, ఇది పని చేయకపోతే అప్పుడు మనం వేరే రాద్దాం. సో వైల్ అంటాం అనమాట. అయితే ఏం చేయాలి, ఒక లోపల ఏదో స్టెప్ చేయాలి. ఎప్పటి వరకు చేయాలి అనేది ఎండ్ పాయింట్ కూడా తెలియాలంటే వెండ్ అని రాస్తాం అనమాట. వెండ్ అంటే ఏంటంటే ఇక నీ దగ్గర వాల్యూ ఉంటే ఈ లోపల నేను ఏవైతే రాస్తున్నానో ఈ లోపల మనం ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అని రాసుకోవచ్చు అండి, అవన్నీ కూడా చేస్తూ ఉండు అని చెప్తున్నాం అనమాట. దట్ ఈస్ వాట్ ద వైల్ లూప్ ఈజ్ ఫర్. దీన్ని లూప్ అంటారు. ఒకవేళ మీరు ఎక్కడన్నా వేరే ఏదన్నా లాంగ్వేజెస్లో కానీ ఎక్కడన్నా కోడింగ్ చేస్తుంటే మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. బట్ మీ లైఫ్లో మీరు ఎప్పుడు ఏమీ చేయలేదు అంటే బేసికల్గా ఈ వైల్ లూప్ ఈజ్ మనం ఏం చెప్తున్నాం అంటే మన ఫింగర్కి చెప్తున్నాం కదా, నువ్వు ఎలా వెళ్తూ ఉండు, ఇక లేవనుకో ఆపేసేయి, ఉన్నప్పుడల్లా కంటిన్యూ చేయి, నీ ఫింగర్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడి నుంచి అలా స్ట్రైట్గా G వరకు వెళ్ళి ఆ డేట్ చెక్ చేసుకో, ఆ డేట్ని బట్టి మొత్తం హైలైట్ చేయి, లేదు అంటే కంటిన్యూ చేసుకో. ఈ ప్రాసెస్నే మనం కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్తున్నాం అనమాట. అంతవరకే అది. సో వైల్ కరెంట్ సెల్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్, ఇక మనం లోపల రాసుకుంటాం అనమాట. ఏం రాస్తాం, ఇది కనుక బ్లాంక్ కాకపోతే మనం డేట్ అని చెక్ చేయాలి. సో ఆ డేట్ ఎన్ని రోజులు ఓల్డ్ అని చెక్ చేయాలన్నమాట. సో దీనికోసం అని చెప్పి ఇవాళ డేట్ ఏంటో మనకు తెలియాలి కదా. సో ఇవాళ డేట్ ఏంటి తెలియడం కోసం అని చెప్పి ఒక వేరియబుల్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, లేదు అంటే లోపలే రాసుకోవచ్చు, బట్ ఒక వేరియబుల్ మెయింటైన్ చేద్దాంలేండి. దీనికోసం అని చెప్పి డిమ్ కర్ డేట్ అంటాను. కర్ డేట్ ఈజ్ ఈక్వల్ టు నవ్. నవ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. నవ్ అంటే ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ వాట్ ఈస్ ద డేట్ అండ్ టైం అన్నట్టు అనమాట. నవ్ విల్ టెల్ యూ డేటు టైం రెండు చెప్తుంది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ నవ్ విల్ బి నా కంప్యూటర్ ప్రకారం అయితే 9:21 AM ఆన్ 2nd of July 2025 నేను రికార్డింగ్ చేస్తుంటే, మీరు రన్ చేసేప్పుడు మీకు నవ్ వేరే అయిపోతుంది. ఈ నవ్వుని తీసుకుని మన దగ్గర నవ్వులో ఏమవుతుందంటే నవ్ విల్ గివ్ యూ ఫుల్ డేట్ అండ్ టైం. మనకి అంత అవసరం లేదు, జస్ట్ డేట్ వరకే కావాలి. సో దీని బదులు నవ్ వాడే బదులు వేరే ఇంకొక టెక్నిక్ ఉందన్నమాట, అది వాడుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే మొత్తం డేటు టైం రెండు వస్తాయి. సో ఇక్కడ మీరు ఎక్సెల్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ డేట్ ఏంటో కావాలంటే మనం ఏం చేస్తాం, కండిషనల్ ఫార్మాటింగ్లో టుడే ఫంక్షన్ వాడాం. టుడే అంటే అది ఓన్లీ డేట్ వరకే చెప్తుంది అనమాట. ఎక్సెల్లో కూడా నవ్ ఫంక్షన్ ఉందండి. నవ్ వాడామనుకో డేటు టైము రెండు చెప్తుంది. 9:22 అని చెప్పింది చూసారా, ఒక 1 minute అయిపోయింది దాని నుంచి మాట్లాడుతూ ఉంటే. సో మనకి జస్ట్ టుడే వరకే కదా కావాలి. సో దీనికోసం అని చెప్పి మనం ఏం చేయొచ్చు అంటే ఈ VBAలో అయితే ఎలాగైతే ఎక్సెల్లో టుడే ఉందో అట్లాగే ఇక్కడ కూడా నవ్ లాగానే డేట్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు డేట్ అన్నారంటే కరెంట్ డేట్ వస్తుంది. సో కరెంట్ డేట్ ఈజ్ డేట్ అని నేను ఆ వేరియబుల్లో దాచుకున్నాను. మనం ఇది ఇలా రాయకుండా డైరెక్ట్గా లోపలే కూడా వాడుకోవచ్చు, కానీ ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి వేరియబుల్స్ ఎలా వాడాలని ఒక ఐడియా కూడా ఉంటుంది కాబట్టి నేను రాశాను. సో వైల్ కరెంట్ సెల్ నాట్ బ్లాంక్, మనం ఏం చేయాలి, ఈ సెల్ బ్లాంక్ కాకపోతే G2లో ఉన్నదాన్ని ఈ డేట్లోంచి కరెంట్ డేట్లోంచి సబ్ట్రాక్ట్ చేసి ఆ వాల్యూ 60 కన్నా ఎక్కువ ఉందా అని చెక్ చేయాలి. సో దీనికోసం ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా కండిషన్ చెక్ చేయడానికి ఇఫ్ వాడుకోవచ్చు అనమాట. ఇఫ్ కర్ డేట్ మైనస్ మనం కరెంట్ సెల్లో ఉన్నాము A2 నుంచి G వరకు వెళ్ళాలి. మామూలుగా నేను స్ప్రెడ్షీట్లో ఉన్నప్పుడు నేను నా ఫింగర్ వాడుకుని వెళ్తున్నాను అనుకోండి, నేను A2లో ఉంటే A2 నుంచి ఒక కాలం పక్కకి వెళ్తే B,
2 వెళ్తే సి. అట్లాగా నేను ఎన్ని కాలమ్స్ జరగాలి? ఏ నుంచి 1, 1, 2, 3, 4, 5, 6. సో నేను కరెంట్ సెల్ నుంచి నేను కనుక 6 కాలమ్స్ సైడ్ వేస్ మూవ్ అయితే నాకు నా కాలమ్ జీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదే మెథడ్ ఇక్కడ వాడదాం అనమాట. దీనికోసం ఏం చేస్తామంటే కరెంట్ సెల్ ఆఫ్సెట్ రోస్ సేమ్ రోలోనే ఉండాలి కాబట్టి నువ్వు రోని మెన్షన్ చేయగలదు అనమాట. 0 కామా అనొచ్చు, లేదా జస్ట్ కామా అన్నా సరిపోద్ది. కామా 6 అంటే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అదే రోలో ఉండు, కానీ 6 కాలమ్స్ పక్కకు జరిగి దాని వాల్యూ ఏంటో చూపించు నాకు అని అడగచ్చు. డాట్ వాల్యూ అంటే అక్కడ ఉన్న వాల్యూ నాకు తెలుస్తుంది. సో దీని వాల్యూ, సో ఇఫ్ కరెంట్ డేట్ మైనస్ దట్, ఈ మొత్తం సెటప్ ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 60, దెన్ సో ఇఫ్ ఆ కండిషన్ ట్రూ అయితే దెన్ ఏం చేయాలి? మొత్తం రోని హైలైట్ చేయాలి. మొత్తం రోని హైలైట్ చేయడానికి మనం ఏం చేయాలి? రేంజ్ ఆఫ్, ఇందాక మనం ఇక్కడ రాసింది చూసారా, మొత్తం రోని హైలైట్ చేయడానికి ఏం చేసింది? అది రేంజ్ని సెలెక్ట్ చేసుకుంది A3 to G3. సో ఇప్పుడు మన దగ్గర A3 ఆల్రెడీ ఉంది. A3 ఈజ్ నథింగ్ బట్ కరెంట్ సెల్. G3 ఏమో A3 డాట్ ఆఫ్ సెట్ ఆఫ్ 6. సో అది మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోగలుగుతుంది. సో ఇది ఈ 2 ముక్కలు ఉన్నాయి మన దగ్గర. మనం దానికి ఈ లాజిక్ అప్లై చేయాలన్నమాట. సో నేను ఈ కోడ్ని కాపీ చేసుకుంటాను, ఇక్కడ Ctrl+C అని, ఇక్కడికి వస్తాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇదంతా లోపలికి జరుపుతాను. మీరు మొత్తం సెలెక్ట్ చేస్తే ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే లోపలికి జరుగుతుంది అనమాట. సో ఈ ప్లేస్లో మనం ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా మోర్ దెన్ 60 అయితే 3rd రోనే హైలైట్ చేస్తాం. మనకు 3rd రో కాదు కదా, మనకి కరెంట్ సెల్ హైలైట్ అవ్వాలి. సో అందుకని రేంజ్ కరెంట్ సెల్ కామా కరెంట్ సెల్ ఆఫ్సెట్ కామా 6. సో ఇది A3 G3ని కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట రేంజ్. దాన్ని డాట్ సెలెక్ట్ అంటే సెలెక్ట్ అవుతుంది. మీరు యాక్చువల్గా సెలెక్ట్ చేసి హైలైట్ చేస్తే మనం స్క్రీన్ మీద అనుకో, మనం సెలెక్ట్ చేయకుండా హైలైట్ చేయలేం కదా. సో సెలెక్ట్ చేయాలి. కానీ VBA ద్వారా అయితే సెలెక్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు హైలైట్ చేసేసుకోవచ్చు. కాకపోతే సెలెక్షన్ ద్వారానే పెడతానులేండి, సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇది హైలైట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎండ్ ఇఫ్ అని రాయాలన్నమాట. సో దట్ VBAకి తెలుస్తుంది ఈ ఇఫ్ కండిషన్ తాలూకు ఇది. ఒకవేళ అది మోర్ దెన్ 60 కాదనుకోండి, మనం ఏం చేయక్కర్లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా వదిలేయచ్చు. సో ఇది ఇప్పుడు ఈ మొక్కంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? కరెంట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కిందకి జరపాలి. ఎలాగైతే మన ఫింగర్తో మనం చెక్ చేసుకుంటాం, కావాలంటే హైలైట్ చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ మన ఫింగర్ కిందకి జరుపుతున్నాం కదా, అదే ప్రాసెస్ని ఇక్కడ కూడా చేయాలన్నమాట. మనం జరపట్లేదు అనుకో, ఆ ఫింగర్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, మనం ఇంకా అక్కడే కొట్టుకుంటూ ఉంటాం అనమాట. దానికి కాదు, మనం కిందకి వెళ్ళాలి కదా. సో దీనికోసం అని చెప్పి సెట్ కరెంట్ సెల్ ఆఫ్సెట్ 1 అంటాం, అంటే కింద రోకి నువ్వు వెళ్ళు అని. ఇంకంతే, అంతవరకే. ఈ లూప్ తిరిగినంతసేపు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ సెల్ బ్లాంక్ అవుతుందో, ఇక దానిలో ఏం వాల్యూ లేదో, ఈ వైల్ లూప్ ఎండ్ అయిపోద్ది అనమాట. వైల్ అంటే బేసికలీ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఆగిపోయి మన ప్రోగ్రామ్ టెర్మినేట్ అవుద్ది. ఇది ఒక సింపుల్ ఈ VBA కోడ్. యాక్చువల్గా నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా రాశాను కాబట్టి ఒకసారి ఇందులో ఉన్న తప్పులు ఉన్నా కూడా మనకు తెలియదు, మనం ఓన్లీ రన్ చేసినప్పుడే తెలుస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని సేవ్ చేద్దాం. దీనికోసం Ctrl+S ప్రెస్ చేస్తారు. మీకు కనుక ఇలాంటి వార్నింగ్ మెసేజ్ ఏమైనా వచ్చిందనుకోండి, మీరు దీనిలో ఎస్కేప్ కొడితే అది మళ్ళీ మీ ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేసి ఎక్కడ సేవ్ చేయను ఏంటి అని అడుగుతుంది. ఈ ప్లాంట్ రిజిస్ట్రీ ఒరిజినల్గా ఎక్సెల్ వర్క్ బుక్ కాబట్టి దీన్ని నేను మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్గా విత్ VBA అని సేవ్ చేస్తాను. సేవ్. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని టెస్ట్ చేద్దాం. దీన్ని ఇక్కడే మీరు టెస్ట్ చేయడం కోసం 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేంటంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రన్ బటన్స్ ఉన్నాయి కదా, రన్, పాజు, స్టాప్, ఈ 3 బటన్స్ ఉంటాయి అనమాట. మనం రన్ బటన్ నొక్కితే ఫస్ట్ బటన్ రన్ అవుతుంది, మ్యాక్రో రన్ అయ్యి కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, మనం అక్కడ చూసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మ్యాక్రోస్ మీద కొట్టి ఇక్కడ మళ్ళీ చెక్ ఎక్విప్మెంట్ మ్యాక్రోని మనం సెలెక్ట్ చేసి రన్ చేసుకోవచ్చు. లేదా ముందు చూపించినట్టుగా మీరు బటన్ పెట్టి కూడా చూసుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ దీన్ని చెక్ చేయాలి కదా. సో దీనికోసం అని చెప్పి నేను ఇదంతా క్లియర్ చేస్తాను. ఆల్రెడీ మనం కొంత హైలైటింగ్ చేసి ఉన్నాము, అది అవసరం లేదు కాబట్టి యాక్చువల్గా క్లియర్ అయితే అవదలేండి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసి దాని ఫార్మాట్ని మిగతా వాటి మీద పేస్ట్ చేద్దాం, సో దట్ అన్నీ కూడా రీసెట్ అవుతాయి. ఓకే, నౌ దట్ డేటా ఒరిజినల్గా ఉంది కాబట్టి ఇక A2 నుంచి మొదలుపెట్టి నువ్వు చెక్ చేసుకుందాం దీని గురించి అని చెప్పి నేను దీన్ని ఇలా పెట్టి ఈ మ్యాక్రోని సైడ్ బై సైడ్ పెడతాను అనమాట. సో నాకు స్క్రీన్ కనిపిస్తుంది, మ్యాక్రో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మ్యాక్రోలో ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసుకుని లోపల ఇలా క్లిక్ చేస్తే మ్యాక్రోలో ఏదో ఒక చోట ఉంటాం.
ఇప్పుడు ఇక్కడ మనం రన్ నొక్కామనుకోండి, రన్ నొక్కొచ్చి F5 నొక్కినా కూడా రన్ అవుతుంది. ఇది రన్ చేసి చూద్దాం అసలు పనిచేస్తుందా లేదా అని. ఇలాంటి సమయంలో ఇంపార్టెంట్ థింగ్ ఆల్వేస్ సేవ్. మీరు కనుక సేవ్ చేయలేదనుకోండి, ఇది ఏదైనా నాశనం అయిపోయి దరిద్రం అయిపోతే మీ ఫైల్ కూడా పోద్ది. సో కంపల్సరీ సేవ్ చేయండి. VBAతో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం కోడ్ కనుక తప్పు రాస్తే ఎక్సెల్ క్రాష్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో సేవ్ అండ్ దెన్ లెట్స్ రన్. సో ఏదో మొత్తానికి అయితే అయ్యింది, అన్నీ కూడా వచ్చాయి. ఏ ఎక్విప్మెంట్ అయితే ఓల్డ్ ఉందో అదంతా హైలైట్ అయింది. పర్ఫెక్ట్గా పనిచేసిందండి యాక్చువల్గా. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. సో మొత్తం బాగానే పనిచేస్తుంది. ఇది చూసారంటే మీరు వెళ్ళినప్పుడు జుబ్ అని ఒక యానిమేషన్ లాగా వచ్చింది కదా. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ ఒకసారి నేను ఇది క్లియర్ చేసేస్తాను ఫార్మాట్స్. యాక్చువల్గా ఈ రోజు నేను చేసుకుని దీని ఫార్మాట్ పెయింటర్తో మొత్తం లాగేద్దాం. ఓకే, ఫార్మాట్స్ క్లియర్ చేసాం కదా. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను. ఏదన్నా ఇక్కడ పెట్టి ఇలా పెడతాను. సో మన ఫింగర్ ఎలా స్కాన్ చేసుకుంటే వెళ్ళినట్టుగా అనిపించింది కదా మీకు. లాస్ట్ అక్కడ దాకా వచ్చింది అంతే. ఇంక తర్వాత ఏం లేదు కాబట్టి వెళ్ళిపోయింది. సో ఇది బాగానే పనిచేసింది. దీనికి మనం ఇంకొక ఎక్స్ట్రా 2 ఫీచర్స్ యాడ్ చేద్దాం. ఒకటి ఏంటంటే, సో నేను ఇప్పుడు వాళ్ళు హైలైట్ చేసేసుకున్నాను, నా పని అయిపోయింది, నేను హ్యాపీగా ఫైల్ క్లోజ్ చేసేసాను, సేవ్ చేసేసాను, క్లోజ్ చేసేసాను అనుకుందాం. క్లోజ్ చేయట్లేదండి, క్లోజ్ చేశాను అనుకోండి. ఇంటికి వెళ్ళిపోయాను. సో మళ్ళీ మన ప్లాంట్ మేనేజర్ చెక్ చేయమన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను అనుకోండి, నేను మళ్ళీ రన్ చేస్తే నాకేమవుద్ది, ఆల్రెడీ హైలైట్ అయిన అలాగే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు వచ్చాను అని అనుకుందాం. రేపు వస్తే మళ్ళీ నాకు కొన్ని ఎక్విప్మెంట్ ఒక్క రోజులో ఏమవుతుందండి, ఒక వారం అనుకున్నా ఏదైనా కొన్ని ఎక్విప్మెంట్ మళ్ళీ అవుట్ ఆఫ్ డేట్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని డేట్స్ మారుస్తాను. ఈ ఎక్విప్మెంట్ నేను చెక్ చేస్తానండి. 9 మార్చ్ నుంచి నేను దీన్ని 1 జూలై 2025కి మారుస్తున్నాను. సో అంటే ఈ పర్టికులర్ది ఇక్కడ నేను మీకు బోల్డ్ చేసి చూపిస్తాను. ఈ పర్టికులర్ది నాకు ఫర్దర్గా హైలైట్ అవ్వకూడదు. అట్లాగే ఈ 1 జూన్ అని ఉన్నది బై మిస్టేక్ 1 జూన్ ఉంది, ఇది యాక్చువల్గా 1 ఏప్రిల్ 2025. సో ఈ పర్టికులర్ది హైలైట్ అవ్వాలి. ఓకే, ఇది హైలైట్ అవ్వాలి, అది హైలైట్ అవ్వకూడదు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ రన్ చేశాను అనుకోండి, ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు, ఒకసారి గెస్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రన్ చేస్తాను, ఇదే సెలెక్ట్ చేసి రన్ అంటే నాకు ఈ కొత్తది హైలైట్ అయింది, బట్ పాతది కూడా అలాగే ఉంది. వై? ఎందుకంటే ఇది పైనుంచి కింద వరకు వచ్చినప్పుడు హైలైట్ చేయాలా వద్దా అన్న లాజిక్ ఇక్కడ ఎలా రాసాము, ఇఫ్ డేట్ ఈజ్ గ్రేటర్ దాన్ 60 కలర్ మార్చ్ అంటున్నాం. డేట్ లెస్ దెన్ 60 అయితే కలర్ని రీసెట్ చేయి, కలర్ని రిమూవ్ చేయి అన్న ఇక్కడ చెప్పట్లేదు అనమాట. మనం జస్ట్ కలర్ పెట్టు అంటున్నాం అంతవరకే, కలర్ తీసేయి అని చెప్పట్లేదు అక్కడ. అందుకని ఉన్న కలర్ తీయట్లేదు, అది ఉన్న కలర్ అలాగే వదిలేస్తుంది, వీలైతే కలర్ పెడుతుంది. ఇది కరెక్ట్ కాదు కదా. సో మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్ రన్ అయ్యే ముందు వీలైతే ఈ మొత్తాన్ని ఉన్న కలర్స్ తీసేయడం బెటర్ అనమాట. అదొక ఐడియా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మొత్తం సెలెక్ట్ చేసుకుని ఫిల్ నో ఫిల్ అని అన్నాను అనుకోండి, నాకు అది బెటర్. సో ఈ మొత్తాన్ని నేను రీసెట్ చేసుకుని అప్పుడు నేను ఈ ప్రాసెస్ రన్ చేయడం ఒక ఆప్షన్. లేదు అంటే మనం ఈ ఇఫ్ కండిషన్లోనే ఇది కాకపోతే కలర్ తీసేలాగా పెట్టుకోవచ్చు అనమాట. బట్ బెటర్ టు ఫస్ట్ రిమూవ్ ద కలర్స్. సో దీనికోసం అని చెప్పి కలర్స్ తీసేయడానికి ఏం రాయాలో మనకు తెలియదు. అగైన్ మనం ఇవాళ కదా నేర్చుకుంటున్నాం VBA, మనకు అంత పెద్ద నాలెడ్జ్ లేదు. సో మనం ఏం చేద్దాం, బ్యాక్ టు అవర్ మల్లు ఫ్రెండ్, ఇక్కడికి వెళ్ళి ఒక రికార్డ్ మేకర్ కొందాం. ఓకే అంటాను, మొత్తం సెలెక్ట్ చేస్తాను, చేసేసి నేను నా ఫార్మాట్ ఫిల్ విత్ నో ఫిల్ అంటాను. అట్లాగే అన్నీ బోల్డ్ ఉంటే బోల్డ్ తీసేస్తాను, అండర్లైన్ ఉంటే అండర్లైన్ కూడా తీసేస్తాను. సో ఏదైనా ఫన్నీ ఫార్మాటింగ్ ఉంటే అదంతా పోవాలి, కలర్స్ పోవాలి, ఫాంట్ బోల్డ్స్ అండర్లైన్లు ఏమైనా ఉంటే అన్నీ కూడా పోవాలి. ఇంతవరకు సెట్ చేసాం కదా. ఇప్పుడు మనం డెవలపర్లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ అన్నాం అనుకోండి, మళ్ళీ నేను నా మాడ్యూల్ 1లోకి వెళ్తే నాకు ఈ ఫార్మాట్ రీసెట్ చేయడానికి ఏంటో అది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పింది, A2 నుంచి G41 వరకు సెలెక్ట్ చేసాం మొత్తం డేటాని. ఇంటీరియర్ ప్యాటర్న్ నన్, బేసికల్గా అది కీవర్డ్, దాని ప్యాటర్న్ నన్ చేసాం. అట్లాగే బోల్డ్ని ఫాల్స్ చేసాము, అండర్లైన్ స్టైల్ని నన్ను చేసాం. ఒరిజినల్గా సెట్ అయిన తర్వాత నన్ను చేసాం. బట్ దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఈ కోడ్ నేను రన్ చేశాను అనుకోండి, నాకు పర్ఫెక్ట్. సో నేను దీన్ని కాపీ చేసుకుంటాను, చేసుకుని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక కామెంట్ రాస్తాను. ఫస్ట్ లెట్స్ రీసెట్ ద ఫార్మాటింగ్ అంటాను.
అని ఇక్కడ నేను దాన్ని పేస్ట్ చేస్తాను. చేసేసి యాక్చువల్గా ఇందులో ఇది చాలా ఎక్స్ట్రా కోడ్ రాస్తుందండి. ఆ ప్యాటర్న్ నన్ను అన్నదే ఇంపార్టెంట్, మిగతా ఏమన్నా ఇంపార్టెంట్ కాదు. అట్లాగే ఈ లైన్ తీసేయచ్చు, ఏ లైన్ ఉంచాలి ఏ లైన్ తీసేయాలి అనేది మనకి లాంగ్వేజ్ వస్తేనే తెలుస్తుంది. సో ఇనీషియల్గా మనం ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అన్ని లైన్స్ ఉంచుకోవచ్చు. పోను మీకు కొద్దిగా అనుభవం వచ్చాక మీరు ఓకే ఈ కోడ్లో ఈ లైన్ వల్ల ఉపయోగం లేదురా అని తీసేయచ్చు. సో ఇది మన ఫార్మాట్ని రీసెట్ చేసేది. ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా A2 to G41 చేస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ సేవ్ చేస్తాను, ఒకవేళ మనం 41 కాదండి, మన దగ్గర ఇంకొన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఎక్విప్మెంట్స్ నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి నేను మన VBAలోకి వెళ్ళి 2 పెట్టి దీన్ని తీసేద్దాం, అనవసరం. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేస్తే నాకు 46 వరకు అన్నీ నీట్గా హైలైట్ అయ్యాయి. బికాజ్ హైలైటింగ్ ఏం చేస్తున్నాం, మనం ఫింగర్ వెళ్తున్నాం, వాల్యూ లేనంత వరకు చేసుకోరా అని చెప్తున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను అనుకోండి, కొన్ని డేట్స్ మారుద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను చెక్ చేస్తాను. సో నేను దీన్నేమో 1 July 2025 అంటాను. దీన్ని బోల్డ్ చేస్తాను, ఊరికే మనకి టెస్టింగ్ కోసం తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే నాకు ఈ రో ఫార్మాటింగ్ పోలేదు, ఇది ఇంకా అలాగే ఉంది, మిగతా పోయాయి. సో మీకు అర్థమైంది కదా ప్రాబ్లం ఎక్కడో. ఇది ఏం చేస్తుంది, ఓన్లీ 41 వరకే అది రీసెట్ చేస్తుంది అన్నమాట, కింద పట్టించుకోవట్లేదు. బికాజ్ ఒరిజినల్గా మనం అలా సెట్ చేసాం కాబట్టి. కానీ ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే మనకి 41 ఉంటాయా 51 ఉంటాయా అని మనకు తెలియదు కదా, మనకి ఎన్ని ఉంటే అన్నింటికి చేయాలి. సో దీన్ని A2 to G41 కాకుండా A2 నుంచి కింద ఎంతవరకు ఉంటే అంతవరకు సెలెక్ట్ చేయరా అని చెప్పడానికి ఏం చేస్తామంటే, దీనికోసం అని చెప్పి ఇట్లా రాయకుండా దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది. దీన్ని మనం రేంజ్ కరెంట్ సెల్ విల్ బి A2 ఎట్ దిస్ పాయింట్ కదా. కరెంట్ సెల్ నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలి, కింద వరకు వెళ్ళి 6th కాలం G వరకు వెళ్ళాలి. కింద ఎంతవరకు అండి, ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్ళాలి. సో దీన్ని మనం కరెంట్ సెల్ డాట్ ఎండ్ అంటాం అనమాట. ఎండ్ అంటే లాస్ట్ పాయింట్ వరకు ఎన్ని ఉంటే అంతవరకు వెళ్ళిపోని. ఎండ్, ఆ ఎండ్ నుంచి మళ్ళీ ఇటు కూడా వెళ్ళాలి కదా. ఎండ్ డాట్ ఆఫ్ సెట్ 6 G వరకు వెళ్తుంది. సో కరెంట్ సెల్ నుంచి మీరు బేసికల్గా షిఫ్ట్ డౌన్ ఏరో కొడితే ఎక్కడికి వెళ్తుందో ఈ ఎండ్ అక్కడికి వెళ్తుంది అనమాట. లాస్ట్ సెల్ వరకు వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఇది దీనికి నువ్వు ఫార్మాట్స్ రీసెట్ చేయి. సో అదంతా సెలెక్ట్ చేసుకుని ఇంకా అక్కడ నువ్వు చేసుకోరా బాబు అని చెప్తున్నావు అనమాట. ఇన్ని ఉంటే అన్నిటికీ చేస్తుంది. ఇప్పుడు మళ్ళా రన్ చేస్తాం, దీన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టి ఆర్గ్యుమెంట్ నాట్ ఆప్షనల్ అంటుంది ఏంటి, సారీ ఎండ్ అంటే సరిపోదండి, ఎండ్ ఆఫ్ అనాలి, ఎండ్ ఓపెన్ బ్రాకెట్ ఎక్సెల్ డౌన్ అనాలి, అంటే ఎండ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఎండ్ మీరు లెఫ్ట్కి వెళ్ళచ్చు, రైట్కి వెళ్ళచ్చు, డౌన్. ఏదైనా మీరు ఎర్రర్స్ వస్తే మీ కోడ్ ఇలా ఆగిపోయి ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ అయిపోయి ఉంటుంది అనమాట. నేను దీన్ని పాజ్ చేస్తే ఎండ్ చేసి మళ్ళీ మీకు రన్ చేసి చూపిస్తాను. రన్ చేస్తే ఇప్పుడు నాకు ఈ రో హైలైటింగ్ పోయింది. సో ఇది ఒక ఫీచర్ మనం యాడ్ చేసుకున్నాం. ఈసారి ఏం చేస్తుందంటే ఫార్మాటింగ్ రీసెట్ చేసి చేసుకుంటుంది. ఇక్కడే మీరు ఇంకొక ఫీచర్ కూడా యాడ్ చేయొచ్చు. అదేంటంటే మొత్తం పని అయిపోయిన తర్వాత డన్ హైలైటెడ్ 12 ఎక్విప్మెంట్ అని ఒక మెసేజ్ చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో దట్ మనకి తెలుస్తుంది కదా, ఓకే ఇది పని చేసిందిరా బాబు అని. సో దానికోసం ఏం చేద్దాం, దానికోసం ఇంకొక ఎక్స్ట్రా పీస్ యాడ్ చేద్దాం. ఇది కొంచెం పుషింగ్ ద లిమిట్సే అనుకోండి, బట్ బేసికల్గా మనం ఎన్నిటిని హైలైట్ చేసామో మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను, డిమ్ కౌంట్ ఎక్విప్మెంట్ అంటాను. కౌంట్ ఎక్విప్మెంట్ ఏమో 0తో మొదలు పెడదాం. ఇక ఇఫ్ కండిషన్లో మనం ప్రతిసారి ఒక ఎక్విప్మెంట్ హైలైట్ చేసినప్పుడల్లా కౌంట్ ఎక్విప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఎక్విప్మెంట్ +1. సో ముందున్న వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇనీషియల్గా 0 ఉంటుంది, ఒక ఫస్ట్ హైలైట్ అవ్వగానే 1 అవుద్ది, తర్వాత 2 అవుద్ది, తర్వాత 3 అవుద్ది, అలాగనమాట. సో ఇది బాగానే ఉంది కదా. ఈ మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ మీద మెసేజ్ చూపించాలి, ఏమని, కంప్లీటెడ్ హైలైటెడ్ వాట్ ఎవర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్. దీనికోసం మెసేజ్ బాక్స్ అని ఒక ఫంక్షన్ ఉంటుందండి. దీన్ని మనం ఇలా వాడుకోవచ్చు అండి. మెసేజ్ బాక్స్ స్పేస్ మనకి ఏంటి మెసేజ్ రావాలి, ఆ మెసేజ్ ఏంటంటే
హైలైటెడ్ యాంపర్సెండ్ కౌంట్ ఎక్విప్మెంట్ ఐటమ్స్. సో ఆ మెసేజ్ ఏం ప్రింట్ చేస్తుంది? హైలైటెడ్ 12 ఐటమ్స్, 12 అయితే 12, 20 అయితే 20 అలాగా. తర్వాత దీనికి మెసేజ్తో పాటు ఓకే బటన్ పెట్టాలా, ఓకే క్యాన్సిల్ పెట్టాలా, ఇవన్నీ కూడా చెప్పచ్చు అనమాట. దీనికోసం అని చెప్పి వీబీ ఇన్ఫర్మేషన్ ప్లస్ వీబీ ఓకే ఓన్లీ అన్నాం అనుకోండి, అది ఒక ఇన్ఫర్మేషన్ ఐకాన్ చూపించి ఓకే మెసేజ్ ఓకే బటన్ ఇస్తుంది అనమాట. అండ్ టైటిల్ ఏమో డన్ అంటాం. ఇది ఒక మెసేజ్ బాక్స్ని చూపిస్తామట ఇదంతా రన్ అయిపోయిన తర్వాత. సో దీన్ని కూడా సేవ్ చేస్తాను. ఇక ఫైనల్గా దీన్ని మనం స్క్రీన్లో సైడ్ని పెట్టి ఒకసారి మొత్తం మనం మళ్ళీ కలర్స్ తీసేద్దామండి. తీసి ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. దీన్ని నేను రన్ అన్నా అంటే నాకు అది అయ్యి ఇక్కడ నాకు ఇలా నీట్గా మెసేజ్ వస్తుంది అనమాట, హైలైటెడ్ 32 ఐటమ్స్ అని. నేను దీని మీద ఓకే కొట్టంగానే ఇక నా ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోతుంది. వీడియో మొత్తం రికార్డ్ చేసి ఎడిటింగ్ కోసం కూర్చున్నాక ఒక గుర్తు వచ్చింది. అదేంటంటే మనం ఇందులో ఒక మ్యాక్రో రాసాము, కాకపోతే వేరే ఫైల్స్లో ఉన్న డేటాని ఈ మ్యాక్రోతో ఎలా రన్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో అది కూడా క్విక్గా మీకు చూపిస్తాను. బేసికల్గా మనం రాసిన ఈ స్కాన్ ఎక్విప్మెంట్ మ్యాక్రో ఏదైతే ఉందో అది మనము మిగతా ఎక్విప్మెంట్ ఫైల్స్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఈజీగా, రిబ్బన్లో బటన్ ఎలా పెట్టచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సరే, ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఒకసారి మనం మ్యాక్రో క్రియేట్ చేశాక దాన్ని మళ్ళీ రీయూజ్ ఎలా చేయాలి, వేరే ఫైల్స్లో కూడా దాన్ని ఎలా అప్లై చేయాలి అని. సో ఇప్పుడు నేను ప్లాంట్ రిజిస్ట్రీ విత్ VBA ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు కనుక ఏదన్నా మ్యాక్రోస్ డిజేబుల్డ్ అన్న ఏమైనా వార్నింగ్ అది వచ్చిందనుకోండి, అది ఎల్లో బార్లో ఇక్కడ కనిపిస్తుంది, మీరు ఎనేబుల్ నొక్కచ్చు అనమాట. అప్పుడు ఆ మ్యాక్రో రన్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కనుక ఈ ఫైల్ని ఎవరికైనా ఈమెయిల్ చేస్తే వాళ్ళు దీన్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేయలేరనమాట. బై డిఫాల్ట్ ఇప్పుడు 2025లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యాక్రోస్ని మనము మ్యాక్రో ఉన్న ఎక్సెల్ ఫైల్ని ఎవరికైనా షేర్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది అనమాట. యాక్చువల్గా డిజేబుల్ కూడా కదా, బ్లాకే అవుతుంది. సో అన్బ్లాక్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే, సో వాళ్ళ కంప్యూటర్లో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నాక దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ అన్బ్లాక్ అని ఒక బటన్ ఉంటుంది అనమాట. ఈ ఫైల్ యాక్చువల్గా బ్లాక్ అయ్యలేదు కాబట్టి నాకు ఆ బటన్ రావట్లేదు, వాళ్ళకి ఆ బటన్ వస్తుంది. వాళ్ళు ఆ బటన్ చెక్ చేస్తేనే ఆ ఫైల్ అన్బ్లాక్ అవుతుంది, అప్పుడే వాళ్ళు మ్యాక్రోస్ రన్ చేయగలరు. ఇది మీరు మీ టీంలో ఎవరితోనో షేర్ చేస్తున్నా, లేదా మీరు ఒక ఫైల్ బిల్డ్ చేసి ఎవరికైనా కాలీగ్కో క్లయింట్కో ఈమెయిల్ చేసినా వాళ్ళకి మీరు చెప్పాలి, లేదంటే వాళ్ళు మీరు చేసిన మ్యాక్రోని యూజ్ చేయలేరు. ఎనీహౌ ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ నేను రన్ చేయాలి అనుకుంటే నాకు ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ సింపుల్. ఇదంతా కూడా మనం జస్ట్ ఇక్కడ నేను ఒకసారి కలర్స్ తీసేస్తాను, నో ఫిల్ అని. నేను మళ్ళీ రన్ చేయాలనుకుంటే నేను డెవలపర్లోకి వెళ్ళి మ్యాక్రోస్ మీద కొట్టి చెక్ ఎక్విప్మెంట్ బటన్ మీద నొక్కుకోవచ్చు, లేదా ఆల్టర్నేటివ్గా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బటన్ లాంటిది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది షేప్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. అండ్ ఇక్కడ నేను ఇలాగ బటన్ తయారు చేసుకుని దీన్ని రైట్ క్లిక్ చేసి అసైన్ మ్యాక్రో అని చెక్ ఎక్విప్మెంట్ దానికి పెట్టుకుని దాని మీద కూడా మనం ట్యాప్ చేసుకోవచ్చు. అది కూడా నాకు సేమ్ మ్యాక్రో రన్ అయ్యి హైలైటెడ్ 32 ఐటమ్స్ అంటుంది. వీటితో ప్రాబ్లం ఏంటంటే ఈ మ్యాక్రో మనం ఏదైతే రాసామో ఇది ఈ ఫైల్కి అటాచ్ అయ్యి ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కంప్యూటర్లో నేను ఇంకొక ఫైల్ పెట్టుకున్నానండి, రిజిస్ట్రీ 2 అని ఇక్కడ చూపించినట్టుగా. నేను ఈ ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఇందులో నాకు వేరే ప్లాంట్ వేరే ఎక్విప్మెంట్ ఉంది, నేను ఇది కూడా చెక్ చేయాలి. సేమ్ స్ట్రక్చరే బట్ బేసికల్గా ఇది కూడా నేను చెక్ చేసుకుని హైలైట్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాక్రోని ఎలా హైలైట్ రన్ చేస్తాను, బికాజ్ ఈ ఫైల్లో నాకు మ్యాక్రో లేదు కదా, నాకు మ్యాక్రో ఉన్నదేమో ఈ ఫైల్లో. సో మనము ఒక మ్యాక్రో రాసి అది అన్ని ఫైల్స్లో పనిచేయడానికి ఒక స్పెషల్ టెక్నిక్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అంటారనమాట. దీని ద్వారా యాక్చువల్గా మనం మ్యాక్రోస్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఇది ఎలా చేయాలంటే మనం ఫస్ట్ ఒక ఫైల్ అని ఒక బ్లాంక్ వర్క్ బుక్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈ బ్లాంక్ వర్క్ బుక్లో మనము డెవలపర్లోకి వెళ్ళి విజువల్ బేసిక్ అంటాం. ఇక్కడ విజువల్ బేసిక్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్లాంక్ వర్క్ బుక్ని చూసుకోవాలండి. మీరు ఈ ప్లాంట్ రిజిస్ట్రీనో అదర్ ఫైల్స్ కాదు, బ్లాంక్ వర్క్ బుక్ అంటే అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి, కానీ బ్లాంక్ వర్క్ బుక్లో ఉండాలి మనం. ఇక్కడ రైట్ క్లిక్, దీని మీద రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ మాడ్యూల్ అంటే ఒక మాడ్యూల్ ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇక ఇందులో మనం ఎన్ని మాడ్యూల్స్ అయినా పెట్టచ్చు, ఒక్కొక్క మాడ్యూల్లో ఎన్ని మ్యాక్రోస్ అనే రాసుకోవచ్చు అనమాట. ఈ మాడ్యూల్లో మనం మన యొక్క మ్యాక్రోస్ని రాద్దాం. సో ఇక్కడ నేను ఈ
ఈ మాడ్యూల్ 2లో చెక్ ఎక్విప్మెంట్ అని ఉన్నది కదా, దీన్ని నేను కాపీ చేసుకుని మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఆ మ్యాక్రోని నేను బుక్ 1లో పెట్టానమాట. పెట్టిన తర్వాత మనం ఎక్సెల్కి ఏం చెప్పాలంటే, నాకు ఎప్పుడు ఎక్సెల్ రన్ అయినా ఈ మ్యాక్రో కూడా నాకు కనిపించేలా చేయాలన్నమాట. దీన్నే పర్సనల్ వర్క్ బుక్ అంటాం. యాక్చువల్గా ఇక్కడ మనం బుక్ 1 అన్నాం, కానీ ఇప్పుడు మీరు నా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే నాకు ఆల్రెడీ పర్సనల్ ఒకటి ఉంది. నేను పర్సనల్ సెట్ చేసుకున్నాను, బట్ ఇంకొక పర్సనల్ చేస్తానండి. ఇట్ డజంట్ మ్యాటర్. పర్సనల్ అంటే ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది, కానీ బేసికల్గా ఏంటంటే ఈ ఫైల్లో మనం ఎన్ని మ్యాక్రోస్ అయినా పెట్టుకోవచ్చు. దీన్ని మనం ఎక్సెల్కి చెప్తాం అనమాట, ప్రతిసారి నువ్వు దీన్ని లోడ్ చేయబాబు అని. సో దీన్ని నేను సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు ఇక్కడ మీరు సేవ్ యాజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు సేవ్ యాజ్ టైప్లో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ యాడ్ ఇన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ కింద ఇక్కడ ఉంటుంది చూడండి, ఎక్సెల్ యాడ్ ఇన్. ఈ ఎక్సెల్ యాడ్ ఇన్ సెలెక్ట్ చేయాలి. 97/2003 కదండి, జస్ట్ యాడ్ ఇన్ వరకు. సో మీరు ఫైల్ టైప్ని ఎక్సెల్ యాడ్ ఇన్ అంటారు. అంటే ఆటోమేటిక్గా ఫోల్డరు ఒక వేరే స్పెషల్ ఫోల్డర్లోకి మారుతుంది అనమాట. ఈ ఫోల్డర్లో మనం మన యాడిన్స్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ నేను దీన్ని పర్సనల్ ప్లాంట్ ఫైల్స్ అంటాను. నేను ప్లాంట్ ఫైల్స్ అంటాను, మీరు పర్సనల్ అంటే సరిపోద్దండి. పర్సనల్ ప్లాంట్ ఫైల్స్ అనక్కర్లేదు, మీరు పర్సనల్ అనేసి సేవ్ చేసుకుంటాం. దీని ద్వారా మనం ఏం సాధించామంటే, మనం ఒక ఫైల్లో మనకు కావాల్సిన మ్యాక్రోస్ అన్ని పెట్టుకుని ఆ మ్యాక్రో ఫైల్ని మనం మన కంప్యూటర్లో ఒక స్పెషల్ ఫోల్డర్లో సేవ్ చేయగలిగాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం డెవలపర్ రిబ్బన్లోకి వెళ్ళి ఇక్కడ యాడిన్స్, ఎక్సెల్ యాడిన్స్, కామ్ యాడిన్స్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇందులో ఎక్సెల్ యాడిన్స్ మీద క్లిక్ చేస్తారు. మీరు క్లిక్ చేసినప్పుడు మీరు రాసిన పర్సనల్ ప్లాంట్ ఫైల్స్ ఏ పేరుతో రాశారో ఆ పేరు ఇక్కడ కనిపిస్తామాట. నేను ఆల్రెడీ పర్సనల్ యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను పర్సనల్ ప్లాంట్ ఫైల్స్ అని పెట్టుకున్నాను సపరేట్గా కనిపించడానికి. సో ఇప్పుడు మనం ఏమంటాం అంటే, ఈ యాడ్ని కూడా నువ్వు ఇంక్లూడ్ చేయి అంటావు అనమాట. నేను ఇది చెక్ చేస్తే దాని అర్థం ఏంటంటే, నేను ఎక్సెల్కి ఏం చెప్తానంటే, నేను ప్రతిసారి ఎక్సెల్ స్టార్ట్ చేసినప్పుడల్లా నువ్వు ఆ ఫైల్ని కూడా బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాక్రోస్ని నాకు అవైలబుల్గా ఉంచు అని చెప్తున్నావు అనమాట. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్. సో ఇది చేసుకుని ఓకే అంటాం. అది ఓకే అనుకున్నాక ఇక మనం ఎక్సెల్ అంతా క్లోజ్ చేసేయచ్చండి. ఈ బుక్ నేను సేవ్ చేయక్కర్లేదు. దీన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తాను. ఇది రిజిస్ట్రీ 2, ఈ ఫైల్ని కూడా క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఎక్సెల్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. చేసి రిజిస్ట్రీ 2ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నాకు రిజిస్ట్రీ 2 ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నేను అవి హైలైట్ చేయాలి అంటే నా మ్యాక్రో ఎక్కడుంది, నా పర్సనల్ మ్యాక్రోలో ఉంది. ఇప్పుడు మనం ఈ ఫైల్లో ఆ మ్యాక్రోని ఎలా రన్ చేస్తాం, దీనికోసం ఏం చేయాలంటే, మనము ఈ రిబ్బన్లోనే ఇప్పుడు ఎలాగైతే ర్యాప్ టెక్స్ట్, ఫార్మాట్ యాజ్ టేబుల్, లేదంటే కండిషనల్ ఫార్మాటింగ్ అలా ఉన్నాయి, అలా మన మ్యాక్రో కూడా ఒక బటన్ని క్రియేట్ చేద్దాం అన్నమాట. మనం ఇక ఆ బటన్ని కొట్టినప్పుడల్లా ఈ ఫైల్లో, కరెంట్ ఫైల్లో అది ఆటోమేటిక్గా హైలైట్ చేస్తుంది. సో ఈ బటన్ని క్రియేట్ చేయడం కోసం మనం రైట్ క్లిక్ చేస్తాం రిబ్బన్ మీద, ఎక్కడైనా కస్టమైజ్ ద రిబ్బన్ అంటారు. అన్నాక ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పాపులర్ కమాండ్స్ అని ఉంది కదా, దీని దగ్గర మ్యాక్రోస్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఇది మీ కంప్యూటర్లో యాజ్ ఆఫ్ దట్ పాయింట్ ఇన్ ఎక్సెల్లో కనిపిస్తున్న మ్యాక్రోస్ చూపిస్తామాట. ఇప్పుడు మీరు చూసుకుంటే చెక్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఉంటుందంటే మీరు పర్సనల్ ఫైల్గా దాన్ని సేవ్ చేసి యాడిన్స్లో ఎనేబుల్ చేస్తేనే ఉంటుంది. ఒక స్టెప్ మిస్ అయినా మీకు ఇది కనిపించదు. సో ఒకవేళ ఇది కనిపించట్లేదు అంటే మీరు బ్యాక్కి వెళ్ళి కొంచెం ఆ స్టెప్స్ అని కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో నేను ఈ చెక్ ఎక్విప్మెంట్ని సెలెక్ట్ చేసుకుని నా హోమ్ రిబ్బన్లో యాడ్ చేయాలి. మనం డైరెక్ట్గా యాడ్ చేయలేము అనమాట. ఫస్ట్ మన హోమ్ రిబ్బన్లో మనం ఒక న్యూ గ్రూప్ క్రియేట్ చేయాలి. సో మీరు ముందు యాడ్ చేసే ముందు న్యూ గ్రూప్ అంటారు. ఈ న్యూ గ్రూప్ని కస్టమ్గానే వదిలేయచ్చు, లేదంటే మీరు దానికి పేరు పెట్టుకోవచ్చు. పేరుతో సంబంధం లేదండి. ఇప్పుడు మనం దాన్ని ఆ గ్రూప్లోకి పంపించాలన్నమాట. సో అది సెలెక్ట్ చేసి యాడ్ అంటే అది ఆ న్యూ గ్రూప్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకుని రీనేమ్ అని దీనికి ఏదైనా యాక్చువల్ పేరు ఇవ్వచ్చు అనమాట. చెక్ ఎక్విప్మెంట్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ నేమ్. కావాలంటే అలా వదిలేయచ్చు, లేదంటే మనము ఏదైనా వేరే పేరు ఇచ్చుకోవచ్చు అనమాట. నేను జస్ట్ చెక్ అంటాను అని. దీనికి కావాలంటే మనం ఏదైనా ఒక ఐకాన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఫిక్స్డ్ ఐకాన్స్ ఉంటాయి. ఈ ఐకాన్స్ నుంచి ఏదైనా ఒక ఐకాన్ మీరు ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఐకాన్ సెలెక్ట్ చేస్తాను, ఓకే అంటాను. సో మన ఓన్ బటన్, దానికి మన ఓన్ ఐకాన్ కూడా మనం సెట్ చేసాం. ఇప్పుడు ఓకే అనేసాం అనుకోండి, నాకు హోమ్ రిబ్బన్లో చెక్ బటన్ వచ్చింది. ఈ బటన్ ఏం చేస్తుందంటే, నేను ఈ బటన్ కొట్టినప్పుడు కరెంట్లీ ఉన్న ఫైల్లో ఏ నుంచి జీ వరకు స్కాన్ చేసి జీలో ఉన్న డేట్ ప్రకారం ఆ డేట్ కనుక 2 నెలల కన్నా ఓల్డర్ అయితే హైలైట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము జస్ట్ ఎక్కడో చోట క్లిక్ చేసి దీన్ని చెక్ అంటే అది ఈ టేబుల్, ఈ డేటాకి హైలైట్ చేసి హైలైటెడ్ 44 ఐటమ్స్ అని మెసేజ్ కూడా చూపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మన మ్యాక్రో అంతా కరెక్ట్గా పనిచేస్తుంది.
మనకి ఇక్కడ నీట్గా వస్తుందన్నమాట. సో దిస్ ఇస్ హౌ మనం మ్యాక్రోని ఒక చోట రాసి వేరే చోట్ల వాడగలం. ఈ బటన్ని మనం రిబ్బన్లో యాడ్ చేయొచ్చు, హోమ్ రిబ్బన్ కానీ ఏ రిబ్బన్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ బటన్ని ఇక్కడ కూడా పెట్టచ్చు అనమాట, దీనిలో కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా కావాలనుకుంటే. దానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీరు రైట్ క్లిక్ చేస్తారు, కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, అందులో పాపులర్ కమాండ్స్ నుంచి మ్యాక్రోస్కి వెళ్తారు. ఇక ఇక్కడ గ్రూప్ యాడ్ చేయగలదు అనమాట, డైరెక్ట్గా మనం మ్యాక్రోని యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే అక్కడ యాడ్ చేయట్లేదు, ఇక్కడ ఉంచుతాను. ఇది మీరు ఇలా దీన్ని ఇక్కడ పెడుతున్నప్పుడు దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ మనం డేట్స్ లేని చోట కూడా దాన్ని రన్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్లో నాకు యాక్చువల్గా ఏం డేటా లేదు, నేను ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, నాకు హైలైటెడ్ 0 ఐటమ్స్ అని వస్తుంది, కానీ నిజం మాట్లాడితే అది కూడా రాకూడదు. సో దీనికి కొంచెం వ్యాలిడేషన్స్, ఎక్స్ట్రా సెటప్ మీరు బిల్డ్ చేసుకోవడం బెటరు. అవన్నీ నేను మీకు ఇంకా హోంవర్క్ వదిలేస్తున్నాను. సో ఇది ఒక చిన్న VBA ప్రాజెక్ట్ అండి. దీని ద్వారా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలాంటి పని ఏదైనా ఉంటే దీన్ని ఆటోమేట్ చేయగలుగుతారు. ఇలాంటి పని అనే కాదండి, మీకు ఈ థింకింగ్ అలవాటైంది అనుకోండి, ఓకే నేను ఇక్కడ చేస్తున్నాను ప్రతిదానికి ఇది చేస్తున్నానని, అది మనం ఆటోమేట్ చేయొచ్చు అన్నమాట. ఇది డేటాకే అవ్వచ్చు, లేదా మీ దగ్గర ఒక 100 చార్ట్లు తయారు చేయాలి మీ దగ్గర ఉండే డేటా నుంచి, మీరు ఇది వాడుకుని 100 చార్ట్స్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట మీరు మాన్యువల్గా చేసే బదులు. లేదా 20 షీట్స్ ఉన్నాయి మీ దగ్గర, ప్రతి షీట్లోకి వెళ్ళి ఈ సెల్లో ఉన్న వాల్యూని ఏదో రీడ్ చేయాలి, లేదా ఈ రేంజ్లో డేటాని ఏదో చేయాలనుకోండి, VBA వాడుకుని ప్రతి షీట్ని మనం లూప్ లాగా తిప్పుకోవచ్చు. ఒక ఫోల్డర్లో 50 ఫైల్స్ ఉన్నాయి, అన్నీ నేను తీసుకుని ప్రతి ఫైల్ని ఇండివిజువల్గా ఒక పర్సన్కి మెయిల్ చేయాలి, VBA వాడుకోవచ్చు. ఒక ఫైల్లో 20 చార్ట్స్ ఉన్నాయి, ప్రతి చార్ట్ని తీసుకెళ్ళి పవర్ పాయింట్లో పెట్టి ఒక ప్రెజెంటేషన్లో చేయాలి, VBA వాడి చేసుకోవచ్చు. అట్లా VBAకి సూపర్ అమేజింగ్ యూస్ కేసెస్, సెనారియోస్ చాలా ఉన్నాయి. నా వెబ్సైట్లో లాట్స్ ఆఫ్ ఆర్టికల్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఇంకా ఫర్దర్గా VBA నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర ఒక VBA కోర్స్ కూడా ఉంది, ఫుల్ లెంత్ కోర్స్. అందులో మొత్తం VBA తాలూకు అన్ని ఆస్పెక్ట్స్ డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో లేదు, బట్ అంత పెద్ద కష్టమేం కాదులేండి, మీకు అర్థమైపోద్ది ఈజీగానే. సో కావాలనుకుంటే ఆ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు, లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ కోడ్ అయితే ఎంత ఉందో అంతా కూడా నేను పెట్టాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు ప్లే చేయండి. VBA యూజ్ చేసి మీరు మీ వర్క్ని ఫాస్ట్గా చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటిదాకా ఎంజాయ్ చేస్తే కంపల్సరీగా లైక్ చేయండి, ఈ వీడియోని నలుగురితో షేర్ చేసుకోండి. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకా ఏదైనా ఫ్యూచర్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.